బృందావన విహారాఢ్యో సచ్చిదానంద విగ్రహో మణిమండపమధ్యస్థో రాధాకృష్ణో నమామ్యహం. పీతనీలపటౌ శాంతో శ్యామగౌరకళేబరౌ సదా రాసరతౌ సత్యౌ రాధాకృష్ణౌ నమామ్యహం. భావావిష్టౌ సదా రమ్యౌ రాసచాతుర్యపండితౌ మురళీగానతత్వజ్ఞో రాధాకృష్ణౌ నమామ్యహం. యమునోపవనావాసౌ కదంబనవమందిరౌ కల్పద్రుమవనాదీశౌ రాధాకృష్ణౌ నమామ్యహం. యమునాస్నానసుభగౌ గోవర్ధనవిలాసినౌ దివ్యమందారమాలాఢ్యౌ రాధాకృష్ణౌ నమామ్యహం. మంజీరరంజితపదౌ నాసాగ్రగజమౌక్తికౌ మధురస్మేరసుముఖౌ రాధాకృష్ణౌ నమామ్యహం. అనంతకోటిబ్రహ్మాండే సృష్టిస్థిత్యంతకారిణౌ మోహనౌ సర్వలోకానాం రాధాకృష్ణౌ నమామ్యహం. ఇది శ్రీ పుండరీక మాధవేంద్రపురి చరణ విరచితం శ్రీగులాష్టకం సంపూర్ణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాధా దామోదర 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 రాధా దామోదర. జయ రాధే జయ రాధే జయ రాధే జయ శ్రీ రాధే. తై గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. ప్రాతకాలీన ప్రియ భక్తులందరికీ కూడాను ప్రభాత వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత శ్రీ భక్తిరత్నాకరం షష్ఠతరంగం. ఈ విధంగా నరోత్తం శ్రీనివాసాచార్యులు మధ్య మధ్యలో రాధాకుండానికి వెళ్ళేవారు. దాసకోశంపాదుల వారిని దర్శించి రాధాకుండాన్ని దర్శించి బాబా విఫులరయ్యేవారు. దాసకోశంపాదుల వారు వాళ్ళ పట్ల ఎంతో కృపను చూపించేవారు. కృష్ణదాస్ కవిరాజ కృష్ణంపదల వారు కూడాను ఆ రాధాకొండ ఒడ్డునే ఉండేవారు. వారు కూడా ఎంతో స్నేహాన్ని కల్పించేవారు. అందరి యొక్క స్నేహానందాన్నిలో వాళ్ళందరూ విఫలరై కృతార్థ మనస్కులై కుండశోభని నిరికిస్తూ ఒకనాడు శ్రీమహాచార్యుల వారు మధ్యాహ్న సమయంలో నరోత్తం ఠాకూర్ వారితో వివిధ కుంజాలని భ్రమణం చేస్తూ నరోత్తం ఠాకూర్తో అంటున్నట్ట, ఒక మార్గాన్ని చూపించి, రాధాజీ సూర్యపూజ నిమిత్తం సూర్యాలయానికి ఈ మార్గం గుండా వెళ్ళేది అని. ఇలా అంటూ ఉండంగానే
వారిద్దరికీ కూడా నూపురధ్వని వినపడింది. అక్కడ ఆనందంలో వాళ్ళు ఉన్మత్తులయ్యారు ఇద్దరు కూడా. ఇవన్నీ చెప్పశక్యమైనది కాదు అంటున్నారు గ్రంథకర్త. ఆ విధంగా అక్కడి నుంచి బయలుదేరి నందగనం, జావట్, బర్సానా ఇవన్నీ కూడా దర్శనం చేస్తూ కౌతుక మానస్కులై విహరిస్తూ బృందావనానికి వచ్చి ఆ సుఖ సముద్రంలో వాళ్ళిద్దరూ వాళ్ళాడుతూ ఉన్నారు. గోస్వాములందరూ కూడాను ఆయన చాలా అనుగ్రహపరిచారు. గ్రంథ విస్తార భయంతో నేను వీటినన్నింటినీ కూడాను నేను విస్తారంగా చెప్పలేకపోతూ ఉన్నాను, వివరంగా చెప్పలేకపోతున్నాను. సకల గోస్వామి మిలి దడాయిలాచితే శ్రీనివాసే శీఘ్ర గౌడ దేశే పటాయితే ఏకతా సర్వత్ర హైలో ప్రకాశ్ గ్రంథలయ్యా గౌడే జాయవేన శ్రీనివాస్ గ్రంథరత్న ప్రధాన కొరివ స్థానే గమన ఇవే శుక్లపక్ష ఆగ్రాయనే శ్రీనివాస యథాహితే కురిలాగమన్ किरूपे धरिवो धैर्य प्रभु प्रयोगन मोसबार अंतर किरूपे हवे स्थिर यत कहिते नेत्र भये ప్రేమనీర్. బృందావనంలో ఉన్న సమస్త గోస్వాములందరూ కూడా ఒకే ఆలోచనకు వచ్చిన వారై శ్రీనివాసాచార్యుల వారిని గౌడ దేశానికి పంపించాలి అనుకున్నారట. వెంటనే ఈ విషయం అందరికీ కూడాను సర్వత్రా కూడాను ఆ మాట అందరికీ వెళ్ళింది. శ్రీనివాసాచార్యుల వారు గోస్వాముల గ్రంథాలని తీసుకొని గౌడ దేశానికి వెళుతూ ఉన్నారు అని. గ్రంథరత్నాల్ని కూడాను ఆ స్థానంలో ప్రదానం చేయమని గోస్వాములకు ఆదేశంతో ఆయన వెళుతున్నారని, ఆయన శుక్లపక్షం ఆగ్రహణం అంటే మార్గశిర శుద్ధ మాసంలో మార్గశిర మాసంలో శుద్ధపక్షంలో ఆయన బయలుదేరతారని, ఇవన్నీ ఇక్కడి నుంచి బయలుదేరతారని వాళ్ళందరూ కూడాను మహాపురు ప్రియగణమంతా కూడాను ఆనంద ఉత్సాహంతో ఉంటూ అంతరంలో చాలా ప్రేమని ఒక పక్క ఒక పక్క బాధని పొందుతున్నారు వైష్ణవ విరహం చేత. ఒక పక్క ఆనందాన్ని పొందుతున్నారు. గోస్వాముల గ్రంథములు బృందావనం నుంచి మొట్టమొదటిసారిగా బ్రతానికి బయటికి వెళ్తూ ఉన్నాయి. అవి ఆ గోస్వాముల యొక్క గ్రంథములన్నీ కూడా ప్రచార నిమిత్తం. వ్రతం వరకే అక్కడ ఉంటే ఎలాగ ప్రపంచానికి అంతా కూడాను గోస్వాముల గ్రంథం తెలవాలని జీవగోస్వామిపాదుల వారి యొక్క ఇతర గోస్వాముల యొక్క ఉద్దేశం. అసలు అవతరించిందే సింహాచార్యుల వారు, నరోత్తమ ఠాకూర్ వారు ఆ ప్రేమభక్తి చంద్రికల్ని నలుదిశలా వ్యాపింప చేయాలనే వారు అవతరించడానికి కారణమే అది. అద్వైతాచార్యుల వారి కృపతో శ్యామానంద ప్రభు మహాప్రభు కళతో లేదు ఆవేశవతంతో సింహాచార్యుల వారు నిత్యానంద ప్రభు కృపతో నిత్యానంద ప్రభు అంశతో మన నరోత్తమ ఠాకూర్ వారు అవతరించారు అని చెబుతారు. మళ్ళీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ తత్వాన్ని మళ్ళా లోకంలో ప్రచారం చేయడానికి ఆయా శక్తిని ఉంచుకొని ఆయా మహాప్రభు గ్రంథములన్నీ కూడాను మహాప్రభు యొక్క వాక్కులే. గోస్వాముల గ్రంథములన్నీ కూడాను మహాప్రభు హృదయం నుంచి వెళ్ళిన ఆయన హృదయము గోస్వాముల గ్రంథములు వేరు కావు. కాబట్టి మహాప్రభు తెలవాలి అంటే మహాప్రభు ఏ ప్రేమను ప్రసాదించారో ఆ ప్రేమ లోకంలో తెలవాలంటే అది గ్రంథముల మాధ్యములుగా గోస్వాముల హృదయములు అవి చవిచూచాయి. వాటిని గ్రంథముల మాధ్యమంలో మనకు అందించాలి అనుకుంటున్నారు. అవి వ్రతంలోనే ఉండిపోయి ఇప్పుడు శ్రీనివాసాచార్యుల వారు కూడాను మహాప్రభు అనుగ్రహపాత్రుడు, మహాప్రభు ద్వారా లోకానికి పంపబడినవాడు ఆయన. కాబట్టి అంతయు కూడాను ఆయన పాశల ద్వారానే జరుగుతుంది తప్ప కానీ సాధారణ మానవుల ద్వారా ఈ సమస్త కార్యములు నెరవేరవు. ఇప్పుడు సింహాచార్యుల వారికి ఆ యొక్క సేవని గోస్వాములు అప్పగిస్తున్నారు. ఆయన వెళ్తున్నారని విరహంలో కూడాను సింహాచార్యుల వారిని చూస్తే వాళ్ళందరికీ కూడా మహాప్రభు పట్ల ఎంత ప్రేమ ఉన్నదో సింహాచార్యుల వారి పట్ల ఆ రకమైన ప్రేమని వాళ్ళందరూ కూడా చూపించారు. ఆయన ప్రస్తుతం ఆయన గౌడదేశాన్ని బయలుదేరుతున్నారు. ఒక పక్క గ్రంథములు వెళ్తున్నాయి ఆనందం, ఒక పక్కేమో ఆయనతో విరహం కలుగుతోంది, విచ్ఛేదం కలుగుతోందని దుఃఖములు వాళ్ళందరూ కూడాను ధైర్యంతో ఉండలేకపోతున్నారు. వాళ్ళు నేత్ర జన్మలతో సంతృప్తులు అవుతూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యం అది.
అలౌకికమైన కార్యం ఇది. నధురే ధైర్య విజ్ఞో వ్రజవాసీగన్ శ్రీనివాసాచార్య జనో సవారో జీవన్ శ్రీనివాస চেষ্টায় কোনো না সুখপা কেව কেবানা সুখপায় अति दीनहीन जिहो माने आपनाय जार भक्ति प्रता देखी जीव गोसाय నిరంతరాంతర సుఖే రోసిమానాయ్. బ్రజవాసులందరూ కూడా, బ్రజవాసులు అంటే బ్రతంలో నివసించే సాధు పుంగవులందరూ కూడా విగ్రులు అయిన వాళ్ళందరూ ధైర్యంతో ఉండలేకపోతున్నారు. సింహాచల వారు అందరి కూడాను జీవనంలా చూసుకున్నారంటే వాళ్ళ మధ్యలో ఉండే ఆప్యాయత, వాళ్ళ మధ్యలో ఉండే అనుబంధం, వాళ్ళ మధ్యలో ఉండే అన్యోన్యత, వాళ్ళ మధ్యలో ఉండే వాళ్ళకి అందరూ కూడాను చైతన్య మహాప్రభు ప్రాణులు వాళ్ళందరూ కూడా, రాధా గోవిందరు కృష్ణగత ప్రాణులు వాళ్ళందరూ కూడా ఒకే మనస్సు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళందరూ, ఎక్కడెక్కడో అవతరించారు. కానీ మహాప్రభు లీలలో వాళ్ళందరూ ఏకత్ర ఒక చోటకు చేరుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడాను ఒకే మనస్సు, ఎవరికి మనస్పర్ధలు లేవు, ఒకే మనస్సు, ఒకే లక్ష్యం, ఒకే కళ, ఒకటే ప్రేమ, ఒకటే సాధనం, ఒకటే విధానం. అందరూ సజాతీయులు, శృద్ధులు అందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడాను యొక్క వైష్ణవుని వదిలిపెట్టి వాళ్ళందరూ ఇల్లు వాకిలు వదిలిపెట్టారు. ఆ ప్రేమ కాదు, వైష్ణవ ప్రేమ వేరు, వైష్ణవుల మధ్యలో ఉన్న అన్యోన్యత వేరు, మన లోకల్లో ఉండే ప్రేమ వేరు. మరి ఏంటంటే అంత వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు, ఇల్లు వాకిలు వదిలిపెట్టారు, ఆకాశం వదిలిపెట్టలేరా? వైష్ణవ ప్రేమ ఉండాలి. అతనికి వ్యక్తిగత ప్రేమ ఏం లేదు. ఎవరికి కూడాను వ్యక్తిగత విషయములు ఏవి ఎవరికి ఏమి తెలియవు. శ్రీనివాస నువ్వు ఎక్కడ పుట్టావు, నీ కులం ఏంటి, నీ ఊరేంటి, ఈ మాటలు ఏమి రావు. ఈ ఆలోచనలు వాళ్ళ మధ్యలో అందరూ కూడా వాళ్ళ కులము, గోత్రం, ఊరు, పేరు, లౌకికమైన వ్యవహారము, లౌకికమైన విషయము, లౌకికమైన అక్కడ ఎలాంటి సంభాషణము కలగదు వాళ్ళ మధ్యలో. వాళ్ళందరూ కూడాను కృష్ణగత ప్రాణులు, కృష్ణ సంబంధమైన విషయాన్ని చెప్పుకుంటారు, మహాప్రభు గురించి చెప్పుకుంటారు అంతవరకే. వాళ్ళందరూ కూడాను ఆ కారణంగా పెద్ద చిన్న అనేది ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళల్లో వైష్ణవులుగా దర్శిస్తారు. ఆ లెక్కలో చూసినట్లయితే దాసకోసం చాలా వయసు కలిగిన వారు. ఆయన చిన్న వయసులోనే గృహత్యాగం చేశారు. 16 ఏళ్ళ మధ్యలో 16 ఏళ్ళు పూరీధామంలో ఉన్నారు. 36 ఏళ్ళు సమాన యవన వస్తుడు. ఆయన అక్కడి నుంచి పూరిగా మహాపురు అంతర్ధానానంతరం రాధాకొండానికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ పట్ల కూడా ఎంతో ప్రేమను చూపించారు, ఎంతో వైష్ణవత్వం చూపారు, ఎంతో దైన్యాన్ని చూపించారు, ఎంతో వాళ్ళని ప్రేమగా చూశారు. కాబట్టి వైష్ణవుల్నిగా గుర్తించి వైష్ణవుల్ని ప్రేమించడం భగవంతుని కృపకి పాత్ర కాగలుగుతాం. అయితే వైష్ణవుడు అయిన వాడు అలాంటి సజాతీయుడి కూడా ఉండాలి. అందుకని ఉత్తమ మధ్య కనిష్ట వైష్ణవులని కూడా చెప్పబడింది. కాబట్టి ఆ విధమైన ఆచరణ మనకి ఉండాలి. అయితే కొన్ని సందర్భంలో ఎవడు వైష్ణవుడు బాహ్యమైన ఆచరణము, ఏదో మాట, ఏదో తాత్కాలికంగా ఇప్పుడు చెప్పిన మాటను చూసి అవైష్ణవుడు అనుకోవడం కూడా దోషావహం కారణమవుతూ ఉంటుంది. సరే, వాళ్ళందరూ కూడా ఎంతో అన్యోన్యమైన శ్రీనివాసాచార్యులు అందరికీ కూడాను ఎనలేని ప్రేమ. శ్రీనివాసాచార్యుల వారి యొక్క చేష్ట, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ విధానము, వాళ్ళ భక్తి తాత్పర్యములు, మాట, మంచి ప్రవర్తన ఎంతో వాళ్ళందరినీ కూడాను ఆనందాన్ని కలగజేసింది. అలాంటి వైష్ణవ ప్రవర్తన కలిగి కూడా ఉండాలి. అది మనకు నేర్పుతూ ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ వినడం ద్వారా మనలో ఉన్న లోటుపాట్లని మనం సరిచేసుకోవడానికి, వైష్ణవుడు అవ్వడానికి, వైష్ణవుడి ద్వారా ప్రశంస పొందడానికి, అంటే వైష్ణవుడి ద్వారా మిత్ర వ్యక్తుల ద్వారా ఇతర వైష్ణవుడు అని గుర్తింపబడేలా ఉండాలి. నేను వైష్ణవుడు అనడం కాదు, అనుకోవడం కాదు. ఇతరులు నన్ను చూసి వాళ్ళు తీర్థే కురవంతి తీర్థాన్ని, నన్ను చూసి వాళ్ళు పవిత్రులు అయ్యి అతన్ని సాధువుగా దర్శించడం ఏదైతే ఉన్నదో అది. మహాప్రభు చూడంగానే అప్రయత్నంగా అందరూ కూడాను కృష్ణనామం పలికి పవిత్రులైపోయారు. దర్శన పవిత్ర కోరో ఏం తుమార గూణ్ అని మనం వింటూ ఉంటాం.
గంగలో మనం స్నానం చేసినప్పుడే పవిత్రం అవుతాం. అదైనా తాత్కాలికంగా అప్పటి వరకు ఉన్న పాపం పోతుంది. బయటకు వచ్చిన తర్వాత పాపం చేస్తే మళ్ళీ వెళ్ళి గంగ స్నానం చేయాల్సిందే, మళ్ళీ పాపం పోవాలంటే. కానీ వైష్ణవుని దర్శనే పవిత్ర గురయ్యేది మార్గుని. ఎందుకని అన్నారు? దర్శనే పవిత్రం చేస్తాడట. ఎలా చేస్తాడు? అంత పవిత్రంగా ఉంటాడు, పవిత్రమైన గుణములతో ఉంటాడు, పవిత్రమైన మనసుతో ఉంటాడు. ఆయనలో ఆ భగవద్భక్తి ఉంటుంది. అది చూడంగానే మనకు కూడాను ఏమిటో తెలియని ఒక భక్తి మనకు కలుగుతూ ఉంటుంది. అందుకని వైష్ణవ దర్శనం ఇతరుని పవిత్రం చేస్తారు. తీర్థీ కుర్వంతి తీర్థాన్ని, తీర్థములు కూడా పవిత్రం చేస్తాడట సాధువు. అందుకనే వాళ్ళు తీర్థభ్రమణంకి వెళ్తారు. దర్శన పవిత్ర గురి ఉన్నది. ఆయన గుణం అలాంటిది. చూడంగానే ఆయన గుణం దోషాన్ని చూడదు, ఇతరుని పవిత్రం చేస్తూ ఉంటాడు. అలా ఉంటుంది ఆయన విధానం అంతయు కూడా. కాబట్టి శ్రీనివాసరావు వారు చేస్తాం అందరూ సుఖాన్ని పొందుతూ ఉన్నారు. అతి దీనహీనులని తమకు తమ భావించుకుంటూ ఉన్నారు. మొత్తం వైష్ణవుడు కానంత వరకు వైష్ణవుని గుర్తించలేడండి. ఒకవేళ వైష్ణవుల్లో దోషాన్ని చూస్తున్నాడు అంటే అతనిలో దోషం కాదు, నా దగ్గర నా హృదయంలో మలికి ఉన్నది. తన దోషాన్ని తాను గుర్తించగలిగిన వాడే ఇతరుని గుణాన్ని దర్శించగలడు. జారో భక్తి ప్రతా దేకి జీవ గోసాయ్ నిరంతరంతర సుఖేరు సీమానాయ్. ఆయన యొక్క భక్తి ప్రపత్తులు చూసి జీవగోస్వామి పదవ నిరంతరము కూడాను సుఖం. ఆయన చూడంగానే ఎంతో అందరూ. ఆయన శిష్యుడు జీవగోస్వామి పదుల వారు. జీవగోస్వామి పదుల వారు దగ్గర శాస్త్రాలను అభ్యసించారు. మరి శిష్యుడే కదా. మనందరం మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళే గురువు అనుకుంటాం. మనకి విద్యాబుద్ధులు నేర్పి మన శాస్త్ర సిద్ధాంతాలు చెప్పి దగ్గర కూర్చొని అన్ని విషయాల్ని మనకు చెబుతూ ఉన్న శిక్షా గురువు పట్ల ఒక తక్కువ భావన ఉంటుంది నాకు. ఆయన గురువు కాదు కదా. దీక్షా శిక్షాది సేవనం. ఒకే గురువు దీక్షని శిక్షని ఇవ్వవచ్చు, ఇస్తారు. ఆయన ధర్మం అది. ఆయన కర్తవ్యం. ఎవరినైతే నువ్వు ఆశ్రయించావో అతడు కృష్ణమంత్ర దీక్షను చేసి భజన శిక్షని ప్రసాదిస్తారు. అయితే కొందరు ఇక్కడ మన శ్యామానంద ప్రభు విషయంలో చూడండి, హృదయ చైతన్యం ప్రభువుని మంత్రదీక్ష స్వీకరించారు. నువ్వు శాస్త్రాలను అభ్యసించు, భజన శిక్షణ నేర్చుకో అని జీవగోస్వామి దగ్గరికి పంపించారు. ఏం హృదయ చైతన్యుడు ఏం సామాన్యుడేం కాదే, ఆయన హృదయంలో చైతన్యుడిని ఉంచినవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పలేనా, నేనేం మగవాడిని కాదా అనుకోవాలా హృదయ చైతన్య ప్రభు. అలానే మన శ్రీనివాసాలు గోపాల భట్ట గోస్వామి వస్తే జీవగోస్వామి పదుల వారు ఆయన దగ్గర తీసుకెళ్ళారు. గోపాల భట్ట గోస్వామి దగ్గర తీసుకొని వెళ్ళారు మన శ్యామానంద ప్రభుని. శ్రీనివాసాచార్య వారిని, శ్యామానంద ప్రభు అంటే శ్రీనివాసాచార్య వారిని. మహాప్రభును గోపాల భట్ట గోస్వామి దగ్గర మంత్రదీక్ష తీసుకుని ఆశ్రయించారు. ఏ జీవగోస్వామి తగినవాడు కాదా? నేను తగినవాడిని కానా గోపాల భట్ట గోస్వామి దగ్గర మంత్రం తీసుకున్నాం అని అనుకోవాలా? అనలేదు శ్రీనివాసాచార్య వారి పట్ల. ఆయన శిష్యుడు కదా అని తక్కువ చూపు ఆయనకి లేదు. అయినా ఈయనకి లేదు. నేను గోపాల భట్ట గోస్వామిని నాకు గురువు గారు, కానీ నాకు జీవ గోస్వామి నాకేం గురువు కాదుగా. మనకు ఈ భావాలన్నీ లోపల ఉండిపోతూ ఉంటాయండి, బాగా సూక్ష్మంగా హృదయంలో ఉండిపోతుండే. ఏమన్నా అనక్కర్లేదు, ఏం చేయక్కర్లా. అవి దానివల్ల నీకు భగవద్ ఉపలబ్ధి కాదు. భజన శిక్ష మంత్రం ఇవ్వగానే నీకు భజన శిక్ష రాదుగా. భజన శిక్ష కూడా నేర్పే వ్యక్తి కావాలి కదా. లోటుపాట్లు చెప్పి ఉండాలి, నీకు ఇలా సాధన చేసుకో, ఇలా జపం చేసుకో, శాస్త్రాలు ఆంతర్యాన్ని ఇలా తెలుసుకో. ఒకవేళ గురువంతుడు వాడు సమర్థుడైనప్పుడు కూడా ఇంకోటి దగ్గర పంపించవచ్చు, లేకపోతే రికమెండ్ చేయించవచ్చు, లేకపోతే ఇంకొక వ్యక్తి దగ్గర అతడే వ్యక్తి తీసుకోవచ్చు. నరోత్తమ ఠాకూర్ వారు, లోకనాథ్ గోస్వామి ఆయన పరమహంస,
అని ఏకాంత భజనానంది. లోకనాథ్ దాస్ గోస్వామి మంత్రదీక్ష స్వీకరించారు. మన నరోత్తమ ఠాకూర్ వారు జీవ గోస్వామి దగ్గర శాస్త్ర శిక్షని అభ్యసించారు. లోకనాథ్ దాస్ గోస్వామి నా గురువు అంటే ఓకే, నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను ఇవన్నీ? నేను జీవ గోస్వామి దగ్గర. ఎక్కడ వాళ్ళ దగ్గర ఏమి తక్కువలు ఏమి లేవు ఇంక అక్కడ. మరి నేను ఎవరిని ఎక్కువగా చూడాలి? ఎక్కువ తల్లిని చూడాలా తండ్రిని చూడాలంటే ఏం చెప్పేది? తండ్రి వాడు మంత్రదీక్ష ఇచ్చినవాడు తండ్రి లాంటి వాడు. నీకు విద్యాబుద్ధులు నేర్పి శాస్త్ర విషయాలను చెప్పి దగ్గర కూర్చోబెట్టి తల్లి. నీకు తల్లి ఎక్కువ తండ్రి ఎక్కువ అంటే ఓ పుత్రుడి దగ్గర అలా నేను జీవ గోస్వామి వారు కూడా వాళ్ళ పట్ల అంత వయస్కుడు అయినప్పటికీ కూడా, వాళ్ళు చిన్నవాళ్ళు అయినప్పుడు కూడాను ఆయన యొక్క భక్తి ప్రపత్తులు చూసి తన యొక్క హృదయంలో ఎంతో సుఖాన్ని, అంతులేని సుఖాన్ని పొందేవాట. ఇక్కడ వైష్ణవ హృదయం ఇంత బోలాగా ఉంటుంది, ఇంత సరళంగా, ఇంత స్ఫటికంలా ఉంటూ ఉంటుంది. మనం చిన్నచూపు, పక్కచూపు ఇలా కూడా మనం జీవితాల్లో బాగా కనపడుతూ ఉంటాయి. అందుకని ఏంటి, భజనలో మనకేం వెళ్ళం, ఏదో విషయ వస్తువుని విషయాన్ని సంగ్రహం ఆయన దగ్గర వినడం అయిపోయింది, ఆయన దగ్గర మంత్రం తీసుకోవడం అయిపోయింది, ఇంకా ఆయన వదిలేస్తూ ఉంటాం. మనసులో మనకేమీ ఆశ్రయించడం అనేది ఏమి ఉండదు, గౌరవం అలా ఇవ్వడం అనేది ఉండదు. ఆ గౌరవం ఇవ్వడంలో ఎక్కువ తక్కువలు కూడా ఉంటూ ఉంటాయి. ఈ హృదయంలో తక్కువ చూపు ఎక్కువ చూపులు ఉంటూ ఉంటాయి. నామం తీసుకుంటూ నామన్నాము అంటారు. వినడానికి సమర్థనం కాదన్నప్పుడు కూడాను మీరు ఇవ్వండి అంటూ ఉంటారు. తీసుకున్న తర్వాత మామూలు తీసుకుని అవతలాడేస్తారు, మళ్ళీ వేరే గురువుని ఆశ్రయిస్తూ ఉంటారు. నాకు ఆయన గురువు కాదు, నాకు ఈయన గురువు. ఇటు పక్క అటు పక్క రెండు వైపులా చెడ్డ వాళ్ళు అవుతారు. ఆయన తగినవాడు కాదని ముందే చెప్పుకున్నాడు. కానీ ఇదిగో ఇలాంటి తెలిసి తెలియని వ్యవహారం వల్ల మనకు ఏమవుతోంది అంటే, ఇంక మంత్రం తీసుకున్న తర్వాత యువతల వాడిని అంతవరకు నువ్వు ఇంద్రుడు చంద్రుడు అన్నవాడివి ఇంకా నువ్వు పట్టించుకో. అసలు ఈ వ్యవహారమే మనస్సులో ఒకే మంత్రం, ఒకే గురువు, ఒకే నిష్ఠ కలిగి ఉండాలి. అంటే ఒకే గురువు అంటే అక్కడ అర్థం మరి శిక్షా గురువు కదా అండి అంటే అలా కాదు. అక్కడ ఒకే గురువు అంటే అర్థం ఏమిటి? రెండు ఒకటే గురువు రెండు రూపాయలు అక్కడ ఉన్నాడు. నీకు భజన శిక్షణ ఇస్తూ మంత్రదీక్షణ ఇస్తూ ఉన్నారు. ఇంకొక గురువు మంత్రదీక్షణ ఇస్తూ ఉన్నారు. ఆయన ఆజ్ఞతో నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు భజన శిక్షణ నేర్చుకో, శాస్త్రాభ్యాసం చేయి. అది ఆయన ఆదేశమే, అది ఆయన కృపే. అది రెండో రూపం. ఎవరిని మర్చిపోవడానికి వీళ్ళే జీవితంలో. నిజానికి వస్తే మేము మఠానికి రావడానికి అహైతుకమైన కృపే తప్ప కానీ శాస్త్ర పరిజ్ఞానం ఏమీ లేదు. ఇవన్నీ విని అవన్నీ తెలుసుకొని మఠానికి రాను లేదు. చాలా చిన్న వయసుకు తగ్గట్టుగా జ్ఞానము లేదు. అహైతుకమైన గురువుల యొక్క కృప, భగవత్కృప వచ్చిన తర్వాత కూడాను దగ్గర కూర్చోబెట్టి చెప్పే వ్యక్తులు మనకి లేరు. ఆ రకమైన వాతావరణము లేదు. ఆ రకం విధానము కూడా కనపడదు. చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు అనుకోండి, అలాంటి పరిస్థితి. కానీ ఈనాడు ఎక్కడెక్కడో గ్రంథాలన్నీ కూడా మనం చెప్పుకునే సౌభాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. మీరు ఇంట్లో ఉండే ఆ విషయాన్ని వినగలుగుతున్నాం. మేము ఇంట్లో ఉండే విషయాన్ని వినలేవు. మఠానికి వచ్చిన తర్వాత కూడాను అన్ని విషయాలను తెలుసుకోలేకపోయాం. ఏదో స్వతహాగా సాధనం చేసుకుంటూ ఉపన్యాసముల ద్వారా విన్నవి, పుస్తకములు చదువుకున్న ద్వారా తెలుసుకున్నవి, భగవత్కృపతో లభ్యమైనవి, ఇవన్నీ మనకు గురుకృపతో స్ఫురించినవి ఇలాగా జరుగుతుంది. కానీ ఇంకా మీకు
ఇంట్లో ఉండి ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని చక్కగా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఇందులో లోతుల్ని మీరు తెలుసుకోగలుగుతూ ఉన్నారు. ఇది అపూర్వమైన అవకాశం అని మీరు తలుస్తూ ఉండాలి. అందులోని విషయాన్ని చెబుతూ పురాణం ఏముంది, పురాణ ప్రవచనం ఏదో డ్యూటీగా పురాణ ప్రవచనం జరిగిపోతూ ఉంటుంది. లెక్చరరు పిల్లలకి లెక్చర్ ఇచ్చేస్తూ ఉంటాడు అంతే. నువ్వు చదివేవా ఉందా లేదా, నువ్వు చిన్నపిల్లల్ని అడిగినట్టు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ ఇలాంటివి ఏమి ఉండవు. ఆ పీహెచ్డీలోకి వెళ్ళిపోయిన వాడికి అక్కడ డ్యూటీగా పనిచేసేస్తారు, వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఎవరు ఎంత స్వీకరించారో అంత స్వీకరించారు, ఎంత అందుకున్నారో అంత అందుకున్నారు. కానీ అలా మనం మాట్లాడుకోవట్లేదు, మనం అలా చెప్పుకోవట్లేదు. మనం చెప్పుకునే విధానం వేరు. మీరందరూ వైష్ణవులు కావాలి అనేది ఆలోచన. ఈ విషయాల్ని వినడం ద్వారా మనము వైష్ణవ గుణాలని ఆర్జించాలి, వైష్ణవులు కావాలి అంటే స్పెషల్ కేర్ అనమాట. ట్యూషన్లో దగ్గర కూర్చొని చెప్పేలాగా ఉంటుంది. ఏదో ఉపన్యాసం చెప్పుకోవడం, పుస్తకాన్ని 3 నిమిషాల్లో 3 రోజుల్లో కానిచ్చాడు, పుస్తకం అయిపోయింది, ఇంకో పుస్తకం. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు అయిపోతే నేను ప్రయోజనం ఏమన్నది భాగవతోత్తముడిని కాకపోతే? కాబట్టి ఇవన్నీ ఆస్వాదించడం అనేది వేరు, పుస్తకాన్ని పఠనం చేయడం అనేది వేరు. అందుకనే భక్తిరస సింధువులో భాగవత రసాస్వాదనం స్నిగ్ధులు మరి సజాతి వెళ్ళిన వాళ్ళతో చక్కగా చెప్పుకోమని చెప్పింది, ఆస్వాదన చేయమని చెప్పింది. శ్రవణ కీర్తనం కాదు కేవలం. ఒక బెంగాలీ వాడికి ఒక తెలుగువాడికి ఆవకాయ తింటుంటే సమానంగా ఆస్వాదన పొందలేరు. ఎందుకంటే వాడికి ఆ కారము ఆ పులుపు పడదు, వాడికి స్వీట్ అంటే ఇష్టం. కాబట్టి స్వీట్ తింటున్న వాడితో వాడు ఆనందాన్ని పొందగలడు తప్ప, కానీ ఆవకాయ పిచ్చని నచ్చుకున్నవాడు, వాడితో చిగుతున్న వాడి యొక్క పొందే ఆ రుచిని ఇతర దేశస్తుడు ఎందుకు పొందగలడు? పొందలేడు. కాబట్టి ఒకే మహాపురువు పట్ల, సాంప్రదాయం పట్ల, భగవంతుడి పట్ల ఒకే అనురాగం ఉన్న వ్యక్తి కలుసుకున్నప్పుడు ఆస్వాదనం ఒకలాగా ఉంటుంది, లేకపోతే వేరుగా ఉంటుంది. కాబట్టి ఆస్వాదనం అన్నప్పుడు ఉపన్యాసం ఉండదు, దాంట్లో మన మురిగి దాని లోతుల్ని మనం ఆస్వాదన చేస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి విషయాలన్నీ కూడా మీరు ఇంట్లో ఉండే వినగలే భాగ్యాన్ని మీరు పొందుతూ ఉన్నారు. అది మీరు అనుకున్నంత అది చిన్న విషయమేం కాదు, అది చాలా భాగ్య విషయం నా దృష్టిలో ఆలోచిస్తే. ఎందుకంటే అలాంటి భాగ్యాన్ని నాకు ఎవరు కూర్చొని చెప్పరా ఉపన్యాసం. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, జీవగోస్వామిపాదుల వారి యొక్క భక్తి ప్రపత్తులు చూసి మారే నిరంతరము కూడాను మనసులో అంతులేని సుఖాన్ని పొందుతూ ఉన్నారట జీవగోస్వామిపాదుల వారు. యాకోదేనో శ్రీ జీవాది గోవింద మందిరే. గురువు ఏం కోరుతాడట? గురువు యొక్క దక్షిణ ఏమి కోరుతాడు? గురువు ఏమి వాంఛిస్తాడు? మనం గురువుకి ఏం ఇవ్వాలి అనేది ఒక పెద్ద పాయింట్. నిష్కపట గురువు ఏం ఆశిస్తాడు? తను చెప్పినట్టుగా విని భగవద్భక్తి చేస్తున్నారా, భగవత్ప్రేమకే వాళ్ళందరూ పాకులాడుతున్నారా, అందుకోగలుగుతున్నారా, ఆ ప్రేమయే ఒకటి కావాలని వాళ్ళ మనసులో ఒకే లక్ష్యంగా ఉన్నదా, ఇంకేమైనా లక్ష్యంగా ఉన్నదా? విద్యార్థులు ఏం చూస్తాడు? వాడు చదువు మీద ధ్యాస ఉన్నదా? టీచర్ ఏం చూస్తాడు? విద్యార్థి మీద ధ్యాస ఉందా? ఒక ఆకతాయితనమా, ఏమైనా చదువుకొని ముందుకెళ్ళాలా అని చూస్తూ ఉంటాడు. అలా శ్రద్ధగా చదువుకుని పెట్టి స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటాడు. అందరి పిల్లలు ఒకలా ఉండరు. వాడు ఎందుకు స్కూల్కి వచ్చాను, ఎందుకు చదువుకుంటాను, లక్ష్యం ఏమిటి, పెద్దవాడిని అవ్వాలి. దాంతోపాటు వాడి బిహేవియర్ కూడా చూస్తూ ఉంటారు, కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగా తల్లిదండ్రులు కూడా ఆనందపరుస్తూ ఉంటాడు, గురువుని ఆనందపరుస్తూ ఉంటాడు.
ఆనందపరచడం వల్ల ఇంకా ఆయనకి లోతైన విషయాల్ని టిప్స్ని చెబుతూ ఉంటాడు. అసలే ఆటకేతనం ఉండి ఎందుకు వచ్చామో స్కూల్కి వచ్చామని ఆ, ఏదో చదువుకుంటూ ఉన్నవాడికి వాడికి గురువుగారు చెప్పడానికి వెళ్ళలేడు. అందుకునే స్థితి వాడికి లేదు. అలానే పరమార్థ గురువు మనలో ఉండే వైష్ణవత్వాన్ని దర్శిస్తూ ఉంటారు. నువ్వు గురికి నువ్వు ఏం ఇవ్వలేవు. నువ్వు ఏదో వస్త్రమో ద్వారా నువ్వు ఆయన్ని తృప్తిపరచలేవు. అవన్నీ కూడా తాత్కాలికములు. అవన్నీ కూడా ఫార్మాలిటీస్. తద్వారా ఆయన సంతృప్తి పడ్డం వాస్తవమైన గురువు నాకు డబ్బులు ఇచ్చేశారు కదా అని. వాస్తవమైన గురువు లోపల ఆనందపడతాడు, నేను ఒక వైష్ణవుని పొందగలిగాను అని. అతను వైష్ణవత్వం చూసి ఆనందపడతాడు. ఆయన ఆనందపరచడం ఏదైతే ఉన్నదో అది శిష్యుడు చేసే ఇచ్చే దక్షిణ. ఇంకేమీ లేదు. నీ వ్యవహారం ద్వారా అంటే డబ్బులు ఇస్తేనో వస్త్రం ఇచ్చానో కాదు. నీ యొక్క వైష్ణవోచితమైన విధానం ద్వారా, నీ భక్తి ప్రపత్తుల ద్వారా. అంతకంటే నువ్వు ఆయనకి ఏమి ఇచ్చి నువ్వు రుణం తీర్చుకో. నీ దగ్గర రుణం తీర్చుకోవడం దగ్గర ఆయన ఎంతో అనంతమైన జ్ఞానాన్ని నీకు నూరుపూస్తూ ఉన్నారు. నేను సంసార సముద్రం నుండి దాటింపజేసి భగవంతుని సన్నిధికి ఈ లోకంలో తల్లి కానీ తండ్రి కానీ ఎన్ని జన్మల్లో ఎవరు నేను నిష్కర్షగా నిస్సంకోచముగా నీకు చెప్పేవాళ్ళు ఎవరు కనపడరు. నీ తల్లి కూడా కనపడరు, నీ తండ్రి కూడా కనపడరు. వాళ్ళందరూ ప్రియోకాములు కానీ శ్రేయోకాములు కారు. వాళ్ళకి పాపం ఏది శ్రేయస్సో తెలియదు. అందుకని వాళ్ళు చెప్పేది శ్రేయస్సుగా మనం అనుకుంటాం, వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళకి శాస్త్రజ్ఞానం లేదు కాబట్టి అలా అనుకుంటున్నారు. కానీ గురువుకు తెలుసు జిజ్ఞాసు శ్రేయోత్తం, ఉత్తమ శ్రేయస్సు గురించి మనం గురువు దగ్గర వెళ్ళాలి అనే విషయాన్ని మనం సాయంత్రం కూడా చెప్పుకుంటున్నాం. ఉత్తమ గురువు దగ్గరికి వెళ్ళాలి, తల్లి దగ్గరికి వెళ్ళాలి, పాఠశాలకు వెళ్ళాలని చెప్పలేదు. ఆధ్యాత్మిక గురువు దగ్గర ఎవరైతే అనుభవజ్ఞుడైన గురువు ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాలి అని. నువ్వు వెళ్ళాలి అంతే. అంటే నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు బాగుపడాలి. నువ్వు స్కూల్కి వెళ్ళినట్టు గురువు చెంతకు వెళ్ళాలి. అంటే గురువుని ఆశ్రయించాలి. గురువుని జిజ్ఞాస నువ్వు అడగాలి, అడిగి తెలుసుకోవాలి. ఆయనకి నీ దగ్గరకు చెప్పడం కానీ అడగకుండానే చెబుతూ ఉన్నారు అహేతుకమైన కృప. ఏం అడగాలో తెలియదు, అయినా అడగకుండానే చెబుతూ ఉంటారు. నువ్వు ఆయన దగ్గర వెళ్ళి అడగాలి. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వేదో అడగడం కాదు. నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకోవాలి, నీతో ఆయనకేం సంబంధం లేదు. ఆయన ఫోన్ చేసినప్పుడు బాగున్నారా అనడం కాదు. ఆయన మంచోళ్ళు నువ్వు అడగాలి. నీ కొంగొట్టుకొని ఆయన వేలాడు, ఆయన పాదాలు పట్టుకొని మనం ఆశ్రయించాలి. ఆయన నీ నుండి ఏమీ కోరడు, కానీ నువ్వు వైష్ణవుడు కావాలని మనసులో కోరుకుంటూ ఉంటాడు. నువ్వు వైష్ణవుడు అవడమే ఆయనకి ఆనందం. కాబట్టి అది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. నువ్వు ఏదో ఇచ్చి నువ్వు ఆయన తృప్తిపరచలేవు. నీలో వైష్ణవత్వం లేదు కాబట్టి గురుగారు పట్ల నీకున్న భావన, నీకున్న ఏహ్యభావంతో దర్శనం చేస్తూ ఉన్నావు, ఇలాగా అని. నిజమైన గురువు అవేం చూడడు, ఆశించడు, ప్రతిగ్రహం కోరడు. నువ్వు ఇస్తావు, తీసుకుంటాడు, అంతవరకే. నీ దగ్గర కోరడానికి ఆయన దగ్గర లేనిదే ఉన్నది. ఇంకా నువ్వు ఆయన అడిగి తీసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నది నువ్వు అడిగి తీసుకోవాలి. అడిగే విధానం బట్టి ఇస్తారు, అందరికీ ఇచ్చేయరు. నువ్వు అడగగానే ఎందుకు ఇస్తారు? నీ యోగ్యత అధికారం కొంత ఉండాలి. నీలో టక్కరతనం పెట్టుకొని అడుగుతావు, అది ఆయనకి తెలుసు. దయకలవాడిగా ఆయన దయకలవాడే, కానీ నీకు నీ టక్కరతనంతో దయని నువ్వు క్యాష్ చేసుకుంటూ ఉంటావు.
అతని వైష్ణవత్వాన్ని సరళత్వాన్ని నీ అల్పబుద్ధితో క్యాష్ చేసుకుంటూ ఉంటాం. అందుకని కనబడుతూ ఉంటాయి లోకల్లో ఏమాత్రం వైష్ణవత్వం కానీ, వైష్ణవోచితమైన వ్యవహారం కానీ, వైష్ణవ సంభాషణ కానీ, వైష్ణవ మనస్సు కానీ, ఆచరణ కానీ, విధానం కానీ కనపడదు. ఎంత దాచిపెట్టుకున్నా అది కనపడదు. అది కనపడుతూనే ఉంటుంది. దాచిపెట్టుకుంది కనపడుతోంది, అసలుది కనపడుతోంది, లేనిది కనపడుతోంది. కాబట్టి యాకోదేనో జీవాది గోవింద మందిరే హైల ఏకత్ర సభే ఉల్లాస అంతరే శ్రీ గోవిందే రే కహే సుమధుర భాషే గోవిందదేవే కహే సుమధుర భాషే గ్రంథ వితరణ శక్తి దేహో శ్రీనివాసే. చూడండి, అద్భుతమైన సంఘటన మనం ఇక్కడ వినబోతూ ఉన్నాం. ఒకనాడు వైష్ణవులందరూ కూడి, జీవగోస్వామి మొదలైన వాళ్ళందరూ కూడి, అందరికంటే కూడా ఆ టైంలో జీవగోస్వామి పదల వారు ప్రధానమైన ఆచార్యుడు. రూపసనాతనులు దగ్గర స్వయంగా శిక్షణ పొందినవారైనా ఆయనకి విశేషమైన గౌరవాన్ని అందరూ ఇస్తారు. ఆయన వయసు కూడా పెద్దది. చిన్నతనం నుండి ఆయన శాస్త్ర విద్యాసం నుంచి భగవన్ ధామానికి వచ్చినవారు. జీవగోస్వామి పదల వారు అందరూ కూడాను వైష్ణవులందరూ గోవింద మందిరానికి వెళ్ళారు. రాధా గోవింద మందిరం వెళ్ళారు. అందరూ కూడా కలుసుకున్నారు. చాలా ఆనందాన్ని పొందిన వైష్ణవులందరూ కూడా గోవిందుని దర్శించడానికి అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరూ ఏమి ప్రార్థించారంటే, ఓ గోవిందా, గోవిందునితో చెప్పుకుంటున్నారు వాళ్ళు. మధురమంగా సుమధుర భాషే, మధురంగా వాళ్ళు గోవిందునికి చెప్పుకుంటున్నారు. ఏం చెప్పుకున్నారు? గ్రంథ వితరణ శక్తి దేహో శ్రీనివాసే. ఇగో ఈ పిల్లవాడికి, శ్రీనివాసాచార్యుల వారికి ఈ గోస్వాముల యొక్క గ్రంథాలని వితరణం చేసే శక్తిని ప్రసాదించు అని గోవిందునికి చెప్పుకుంటున్నారు. గోవిందుని చూడండి, ఎలా ఒక వ్యక్తికి ఎలా చెప్పుకుంటామో అలా చెప్పుకోవడానికి వెళ్ళారు వాళ్ళందరూ కలిసి. వాళ్ళతో గోవిందుడితోనే వాళ్ళకి సంభాషణ, సంసర్గం. యతో కహితై గోవిందేరో కంఠ హైతే చిడియా పొడిలో మాలా శ్రీనివాసే దితే. ఇలా వాళ్ళు ప్రార్థన చేశారో లేదో, ఇలా ఆయనకి విన్నవించుకున్నారో లేదో, గోవిందదేవుని కంఠము నుండి లోని మాల ఊడిపోయి కింద పడిందిటండి. అంటే ఏమిటి? నా ఆశీర్వాదము అని గోవిందుడు ఆయన ఇంగితంగా చెబుతూ ఉన్నారు. ఆ మాలని శ్రీనివాసాచార్యుల వారికి అర్పించడం జరిగింది. అది మనం వెయ్యండి, శ్రీనివాసాచార్యుల వారికి వెయ్యండి అని గోవిందుడు అక్కడ లీల చేశారు. మాల పడిపోతే అమంగళం అనుకుంటూ ఉంటారు కొందరు. మాల ఊడిపోయింది, మా దగ్గర మాల అయ్యండి, నువ్వు చూస్తున్నప్పుడు మాల ఊడిపోయింది అనుకో, అది ఆశీర్వాదం అనుకోరు. వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, వినవించుకుంటూ ఉన్నారు. గోవిందుని మెడలోని మాల కంఠం నుండి కింద జారింది. అస్తే వ్యస్తే పూజారి మాలా యత్నలయ్యా శ్రీనివాసే దిలెను ప్రేమాశ్రయుక్త హయ్యా. వెంటనే మాల అలా కిందకు జారిపోయింది. అలా ఉండకూడదు, మళ్ళా అలా మెళ్ళో మాల అలా ఎగాదిగా మాల, ఊడిపోయిన మాల, లేకపోతే అలాగే ఏదో ఏంటి అలా
వెంటనే మాలని ఆశీర్వాదపూర్వకంగా పూజారి గారు చాలా అస్తవ్యస్త పూజారి, అస్తవ్యస్తుడై అంటే ఏంటి, కంగారుగా అంటే అర్థం ఏంటి, చాలా ఉత్సాహంగా, చాలా బడిబడిగా అంటే మీన్స్ చాలా ఆనందంతో ఆ మాలని ప్రయత్నపూర్వకంగా స్వీకరించిన వాడే తీసుకొని అక్కడి నుంచి ఆ చరణముల దగ్గర నుంచి ఆయన చరణముల దగ్గర నుంచి శ్రీనివాసాచార్యుల వారికి చాలా ప్రేమాసక్తుడే ఇచ్చారట. శ్రీనివాస శ్రీమాలయ్య యత్న కొరి హొయిలా ధైర్యో గోవిందముకు హేరి. శ్రీనివాసాచార్యుల వారు ఆ మాలని తీసుకున్న వారే చాలా ప్రయత్నపూర్వకంగా గోవిందుని చూస్తూ చాలా ధైర్యుడేట, గోవిందుడు నన్ను ఆశీర్వదించాడు, గోవిందుడు కృప నేను పాత్రుడయ్యాను. వైష్ణవుల ఆవేదనే కృష్ణ దయామాయి. వైష్ణవులందరూ కూడాను నివేదించారు, కృష్ణుడు దయామయుడై ఆయన అనుగ్రహించారు. ఆ మాటకి ఇది ప్రమాణం. పునః పునః ప్రణమయే పడియే భూమితే నయన వహయే ధారా నారే నివారితే గోవిందేరు అనుగ్రహ దేకియా శ్రీనివాసే సబే ప్రశంసయే మహామనేర ఉల్లాసే. గోవిందునికి మరలా 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 భూమి మీద పడి కన్నీటి ద్వారా ఆ స్థలానంతా తడిపేశారు శ్రీనివాసాచార్యుల వారు నమస్కారం చేస్తూ. శ్రీనివాసుని పట్ల గోవిందుని యొక్క అనుగ్రహాన్ని దర్శించిన వారయ్యా మిగతా వైష్ణవులందరూ కూడాను మనసులో చాలా ఆనందాన్ని పొందారు. ఈర్ష్య మనకు కలుగుతూ ఉంటుంది, ఆయన భక్తుడు నేను కాదా అని. అందరూ కూడా ప్రశంసించారు, ఆహా శ్రీనివాసాచార్యుల వారి అదృష్టవంతుడు, భగవత్ కృపాపాత్రుడు, వైష్ణవ కృపాపాత్రుడు, గోవిందుని యొక్క కృపాపాత్రుడని వాళ్ళందరూ ఆనందపడ్డారు. జీవ గోస్వామి ఆది సభే శిక్షణే కొరిలో దివస్వస్తిర్ గౌడ గమనే. జీవ గోస్వామి పదవందరూ ఆ రోజంతా కూడాను అక్కడ ఉన్నారు వారై శ్రీనివాసాచార్యుల వారిని పంపించడానికి ఒక భగవంతునికి ఆజ్ఞ అయిపోయింది కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఆయన ఎప్పుడు బయలుదేరుతున్నారు, అగ్రహాయణ శుక్లపక్షే పంచమి ప్రశస్తో, పంచమి తిథి నాడు బయలుదేరాడు. ఇది మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి తిథి. సవార సమ్మతో యాత్ర కొరాయితే త్రస్తో, అందరి యొక్క అనుమతిని, అనుగ్రహాన్ని, సమ్మతిని, అంగీకారాన్ని, ఆశీర్వాదాన్ని స్వీకరించిన వారై ఆయన బృందావనం నుండి బయలుదేరి గౌడ దేశానికి యాత్ర ప్రారంభం చేస్తారు పంచమి నాడు. జీవ గోస్వామి దాస గోస్వామి రూపాసే విదాయ హోయితే పాటాయిలా శ్రీనివాసే. జీవ గోస్వామి పదవారు ఏం చేశారు, నువ్వు వెళ్ళు దాసగోస్వామి పదవారిని కలిసిరా అని ఆయన అక్కడ పంపించారు, రాధాకుండాన్ని పంపించారు. దాస గోసాయి కథ కహనే నజాయ్ నిరంతర దగ్ధ హియా విరహో వ్యతాయ్ కొత శ్రీరూ స్వరూప రూప సనాతన బులి భాసయే నేత్రేరు జలే విలుంటే ధూళి అతి క్షీణు శరీరు దుర్బల క్షణ క్షణే కొరయే భక్షణ కిచూదు ఈ చారదినే. దాసగోస్వామి వారు ఎలా ఉన్నారు, చెప్పనలవి కానిది ఆయన పరిస్థితి. నిరంతరము విరహంలో దగ్ధ హృదయుడు ఆయన, విరహ వేదనలో. ఎక్కడ స్వరూపు దామోదరుల వారు, ఆయన శిక్షాగురువు స్వరూపు దామోదరుల వారు మహాప్రభు శిక్షను నిమ్మనమని స్వరూపు దామోదరుల వారికి అప్పగించి స్వరూపే రఘు
అని పేరుని పొందారు ఆయన. నీవాడు ఈ రఘు. కాబట్టి ఆయన స్వరూప దామోదరుల వారిని తలంచుకుంటున్నారు. రూపసనాతుల్ని తలంచుకున్న వీళ్ళు రూపసనాతులు ఉన్నారు, బృందావనంలో వారిని ఆశ్రయించమని కూడా చెప్పారు. కాబట్టి ప్రప్రదంగా స్వరూప దామోదరుని స్మరించి చేసుకుంటూ రూపసనాతుల దగ్గర కూడా భజన శిక్ష వాళ్ళందరూ కలిసి భగవదారాధన చేశారు. అందుకని ఎక్కడ స్వరూప దామోదరులు, ఎక్కడ రూపగోస్వామి, ఎక్కడ సనాతన గోస్వామి, మనకు సంబంధమే తెలియదు. వైష్ణవులతో సంబంధమే తెలియదు. వాళ్ళకి సంబంధం ఎలా పెట్టుకోవాలో తెలియదు, ఎలా చూడాలో తెలియదు, ఎలాగ మనుష్యోచితమైన మర్యాద తప్ప కానీ వైష్ణవోచిత మర్యాద తెలియదు, వైష్ణవోచితమైన ప్రేమ తెలియదు. వైష్ణవులకి ఏ ఇవ్వాలో తెలియదు, ఎక్కడి నుంచి ఏం పొందాలో తెలియదు. ఏం అడగాలో తెలియదు. అసలు అన్నీ మనకు సందిగ్ధ వస్తాయి. విషయాలు శాస్త్రాలు విన్నప్పటికీ కూడాను మార్పులు కనపడవు. ఎందుకంటే ఆ సంస్కారం లేదు, ఆ జన్మం కాదు అది. అదేదో చూసి తెలుసుకునే తప్ప కానీ ఆ జన్మ, ఆ పుడక ఉండాలి. ఆ పుటక మనకు తక్కువ. అందుకని అది ఇమిటేషన్ లాగా కనపడుతుంది తప్ప కానీ లోపల నుంచి అది కనపడదు. సంబంధమే లేనప్పుడు విరహం ఎందుకు కలుగుతుంది? వైష్ణవ యొక్క సంబంధం మనకు ఎలా తెలుస్తుంది? భగవదారాధన చేస్తే మనకు భగవద్భక్తుల భగవంతుడి గురించి తెలియదు. భగవద్భక్తుల్ని ఆరాధన చేస్తే భగవంతుడి గురించి తెలుస్తుంది. మనం భగవద్భక్తుల దగ్గరికి వెళ్ళాం. గురువులు అంటే మనకు తెలియదు, వైష్ణవుడు అంటే తెలియదు. అందుకనే దేవుడి దగ్గరికి మనం వెళ్తాం. దేవుడికి ఇచ్చే గౌరవాన్ని, స్థానాన్ని గురువులకి ఇవ్వం, అలా చూడం. మనోవాక్యాల ద్వారా వాళ్ళకి ఆ రకమైనది స్థానాన్ని మనం ఇవ్వం. పైకి మేము మాట్లాడకూడదు అంటూ లోపల హృదయంలో పెట్టుకుంటూ ఉంటాం. ఎవరికి చెప్పం, అది నింద అవుతుంది కాబట్టి కడుపులో పెట్టుకుంటాం. నువ్వు కడుపులో పెట్టుకున్నది కూడా అదే తప్పే. నీకు ఆ ధోరణే తప్పు. ఎక్కడ స్వరూప దామోదరులు, ఎక్కడ రూపగోస్వామి, ఎక్కడ సనాతన గోస్వామి, ఆయన నేత్ర జలముల ద్వారా భాషల్లుతూ భూమి మీద పడి దొలుతూ ఉన్నారట. అతి క్షీణో శరీరో దుర్బలో క్షణే క్షణే కొరే భక్షణకి చూదు ఈ చారీ దినే. అసలే ఆయన మజ్జిగ దొన్నెతో మజ్జిగ తాగుంటారు. 4 రోజులు ఒకసారి కూడాను ఆయన ఏమీ తింటలేదుట. ఆయన గాలికి అలలాడుతున్నారు. గాలి తగిలితే ఆకు ఎలా ఉంటుంది? గాలి కదులుతుంది ఆకు. అలా ఉందిట ఆయన శరీరం. యద్యపి శుష్క దేహో వాతాసే హలాయ్ తథాపి నిర్బంధ క్రియా సబ సమాధై. శుష్కం పడిపోయిన దేహం, శుష్కమైన దేహం. మరి బాతాసే హెలాయ్, గాలి కదులుతున్నది, అటు ఇటు ఊగిసలాడుతోంది. తథాపి నిర్బంధ క్రియా సబ సమాధై, నిర్బంధమైన క్రియ. ఏమిటి నిర్బంధం? నిర్బంధం అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం. నిర్బంధం అనడానికి నేను భజవిలాసంలో బోల్డంతా చాప్టర్ రాశాను. నిర్బంధం అనే మాట మీదే 4వ చాప్టర్ అది. మహాప్రభు నిర్బంధం అని రాశారు. భక్తుడు ఠాకులు వారి నిర్బంధంగా హరినామం చేయమని ఆయన చెప్పారు. చైతన్య చరితామృతంలో కూడా ఉంది, మహాప్రభు చెప్పారు. నిర్బంధం అనే మాటకి నేను వివరించాను. అది ఇక్కడ చెబుతున్నా. నిర్బంధం, నిర్బంధం అంటే వేరు, కాంటాక్ట్ పద్ధతి వేరు. ఏమిటి మనకు కాంటాక్ట్ పద్ధతి ఏంటి? 16 మాలు చేయాలి, చచ్చి చెడి 16 మాలు. ఇవాళ అనుకున్నానుగా 16 మాలు చేయడం. అది మళ్ళీ పొద్దున్న లేస్తే కుదరదండి అని పాచిబట్టలతో పొద్దున్నే చేసేయడం. నువ్వు జపమాలు పట్టుకున్నావు, నువ్వు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చేయాలి. అది
మార్చినంత మాత్రం శరీరం అపవిత్రం ఉంటుంది. శరీరం కదా అక్కడ అపవిత్రం. పై బట్ట తొడుగు మారిస్తే ఉంది, ఈ చీర మార్చి ఈ నైటీ మార్చేసాను, ఆ చీర కట్టుకున్నాను, ఈ డ్రైయర్ తీసేసాను, ఆ ప్యాంట్ వేసుకున్నానంటే కుదరదు. నీకు శరీరమే అపవిత్రం అయిపోయింది ఎప్పుడైతే పడుకున్నావో. నువ్వు స్తోత్రం చేసుకో, నోటితో నామం చేసుకో, ఇంకేదైనా చేసుకో, ఒక గ్రంథం చదువుకో, ఇబ్బంది లేదా, దానికి అంత ఇబ్బంది ఏం లేదు. జపమాలతో నువ్వు జపం చేసేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అవ్వాల్సిందే. జపమాల సంచి విధానం, నువ్వు దాని పట్ల ఎంత ఆదరం ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో, ఎంత నిష్టం ఉంటుందో, ఎంత మడి ఉంటుందో, ఎంత ఉంటుందో ఆ ఫలితం నీకు అది ఇస్తుంది. నామం చేయడానికేమి వేళ విశేషాలు ఏం లేవు, నామం చేసుకోవచ్చు. కానీ మాల పట్టుకుంటానంటే, నువ్వు బయట ఉన్నప్పుడు కూడా మాల పట్టుకొని తిరుగుతానంటే, మాల తడిపేస్తానంటే, నేను తులసిని పట్టుకొని నేను చేతులు కొట్టుకున్నానంటే ఎలా కుదురుతుంది? నువ్వు అపిత్రావస్థలో అక్కడికి వెళ్ళకూడదు, దాన్ని సాయపడకూడదు, వైష్ణవులతో మాట్లాడకూడదు, మనం చూడకూడదు, వాళ్ళు ఎదురుపడకూడదు. కుక్క ఎదురు పెడితేనే నివేదన కాదు భోగం. వైష్ణవ స్త్రీ ఎదురు పెడితే ఎలా నివేదన అవుద్ది? నువ్వు వంట చేసి దేవుడు పెడతానంటావు. జపమాలని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది అది. నామం గురించి మాట్లాడట్లేదు, మాల అనే పాయింట్ గురించి. నువ్వు ఎలకాసుర వస్తువులు పడుకో, నువ్వు మంచం మీద పడుకో, నువ్వు హరినామం చేయి, గట్టిగా చేయి, బిగ్గరగారు, ఎలాంటి దోషము లేదు. అది నేను తరింపజేస్తుంది. ఎప్పుడైనా అనొచ్చు అన్నారు కదా అని, ఎలా అయినా అనొచ్చు అన్నారు కదా అని నువ్వు ఇలా అంటే ఎలా కుదురుతుంది? నిర్బంధ సహకారంతో నామం చేసేవాడు. అంత ఉన్నప్పుడు కూడా 3 లక్షలు నామం చేసేవారు. 23 గంటలు, 24 గంటలు, 2.5 గంటలు ఆయన భజనలో మూడి ఉండేవారు. మరి ఏం తింటలేదు కదా అండి. నిర్బంధం అంటే ఏంటి? అదేదో కాంట్రాక్ట్ పద్ధతి కాదు. మన కాంట్రాక్ట్ పద్ధతిలో మనం అలసిపోతాం, పడుకుంటాం, మనకన్నీ ఈ లక్షణాలన్నీ ఉన్నాయి దేహం ఉన్నందుకు. అంత ఆ వయసులో కూడాను ఆయన మన గురువులను చూస్తూ ఉంటాం. వాళ్ళకి వయసు పెరుగుతున్నప్పుడు, అనారోగ్యం అయినప్పుడు కూడాను ఆ నిర్బంధంగా నియమాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ నువ్వు ఎందుకు రాలేదు అరతగానే ఎవరు ప్రశ్నించరు. ఎవరి గురించి ఆయన రావట్లా. తహసీల్దార్ గారు ఒకసారి నేను స్వయంగా విన్నా, పెద్దవారయ్యారు, మీరు మెట్లు జారుతారు, మెట్టు మించి వస్తున్నారు, కళ్ళు కనపడవు అన్నాడు ఒక ఆయన. నేను చూడలేకపోయినా ఇప్పుడు నన్ను చూస్తాను, నేను దేవుడి దగ్గర వస్తాను. చూడండి ఆయన హృదయం ఎంత గొప్పది, విశాలమైందో. మనం తప్పుడు కప్పుకొని పడుకుంటాం. ఏది పొద్దున్న తెల్లవారు లేవట్లేదంటే నాకు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మఠంలో ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత రోజంతా నిద్రవుతారు. ఎందుకంటే రోజు లేచే పని లేదుగా. అక్కడంతా ఏదో చెప్పుల్లో కాలు పెట్టుకొని కూర్చుంటారు. కాబట్టి సాధువులు తమ ఆచరణ ద్వారా చూపిస్తూ ఉన్నారు నిర్బంధం. అంత వయసులో కూడాను, అంత స్థితిలో కూడాను, అంత దాంట్లో కూడాను నిర్బంధమైన క్రియ అంటే ఏమిటి? ఆయన పెట్టుకున్నదన్నీ కూడాను గోవర్ధన సేవ, రాధాకొండ స్నానం, మరి హరినామం, అనవ్రతం, ఆ మధ్యలో మళ్ళీ గ్రంథ రచన, భూమే పడి ప్రణమి బుడితే నహి పారే, ఇతే జే నిషేధే కిచు నా కహే తారే. अनुकूल कैले प्रशंसये बारे बार, देखी साधना ग्रहो देव चमत्कार. प्रभु दत्त गोवर्धन शिला गुंजहारे, सेवे की अद्भुत सुखे अपना पासरे. ఇంకా ఆయన ఎలా ఉండేవారట?
భూమి పొడి ప్రణమివుడి తిన్నాహి పారే భూమి మీద పడినవాడు పళ్ళన్నీ ఉన్నట్టు అలా నమస్కారం చేస్తూ లేవలేకపోతున్నాను కాదని అర్థం. इते ना निषे जे इते जे निषेधे किचु ना कहे तारे. ఇప్పటికే మనం సాధువులను చూస్తాం. ప్రధానంలో నేను స్వయంగా చూశాను. అందరి యొక్క గురువేశ్వర నామాన్ని పెట్టుకొని 108 సార్లు 1008 సార్లు కేవలం నమస్కారం చేయడమే ఆయన సాధన. పైకి లేవడం, పంచాంగ ప్రణామం, మళ్ళీ సాష్టాంగ దండ ప్రణామం, వాళ్ళ నామాన్ని చెప్పుకోవడం. ఇలాగ 1008 నామాల్ని ఆయన పల్లవించడం, మహాప్రభు భక్తుల యొక్క నామాలన్నింటినీ కూడా మళ్ళీ నమస్కారం చేయడం. అదొక ప్రక్రియ, అదొక నిర్బంధం, అదొక సాధన. భజనలో అదొక భాగం. దాస్కో సంపదల వారు నిరంతరం ఆ విధంగా ఉండేవారు. ఆయన పెద్దవాడు అయిపోయాడు, ఎవరు నిషేధించడం, అయ్యా మీరు పెద్దవారు అయిపోయారు. అయినప్పుడు కూడాను ఆయన వాళ్ళ ఎవరితో ఏం మాట్లాడేవారు కాదుట. అనుకూలు కైలే ప్రశంసే బారే బార్ దేకి సాధనాగ్రహో దేవేవో చమత్కార్. ఏంటో ఈ మాట నాకు సరిగ్గా కొంత అర్థం కాలేదు. అనుకూలు కైలే ప్రశంసే బారబార్ ప్రదత్త గోవర్ధన శిల గుంజహారే. మహాప్రభు ఆయనకు గోవర్ధన శిలని గుంజామాలని ప్రసాదించారు. సేవేకి అద్భుత సుఖే అపన పాసరే. మటింటిని కూడాను అద్భుతంగా సేవిస్తూ ఆ సుఖంలో ఉండిపోయి తనకి తాను మర్చిపోయేవారట. మనకి తులసి లేకపోతే పువ్వులు లేకపోతే ఉండదు. వాడు కన్నీటి ద్వారా వాటిని అర్చించేవారు. గదాధర పండిత గోస్వామి తోటా గోపినాథ్ ప్రకట అయిన తర్వాత ఏమిచ్చారండి? తోటకూర వేపుడు చేశారు. తాటి మన ఇమలి అంటే చింత చిగురు చారు చేసేవారు. అందులో ఇంకేముందో తారుపొడి గీరుపొడిలు మనకలాగే ఎందుకు ఉంటాయి అవి? వాళ్ళందరూ పచ్చిమిరకాయ అల్లం తిన్నవాళ్ళు ఏం కాదు. అది కాసి ఉప్పేసేవారేమో. మరి వాళ్ళు ప్రేమతో పెట్టారు. మనం వస్తు పదార్థాలు చూస్తూ ఉన్నాం. ఇన్ని రకాల పిండి వంటలు. అబ్బో దేవుడికి ఇన్ని భోగాలు చేయాలి. ఇది ఆర్భాటం ఎక్కువైపోయింది. లోపల ఆర్తి, ఆవేదన, ప్రేమ మనకు లేదు. ఆ దేవుడి ఆరాధన గురించి జనాలని అందరూ మళ్ళీ దేవరించాల. భగవత్సేవ అండి అని. కృష్ణుడు ఎలా ప్రకటయ్యాడు, ఆయన సేవ ఎలా చేసుకోవాలో ఆయనకు తెలుసు. మదనమోహనుడు ప్రకటయ్యాడు, ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన సేవలు చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఆ ప్రమాణం అదే. మరి అంతమందిని కట్టించుకున్నాడు మదనమోహనుడు. సనాతన కోసం ఆయన గురించే పరిగెత్తరా. నీకు పంచపక్ష పురాణాల్లో పెట్టడానికి నా వల్ల కాదన్నాడు ఆయన. ఆ ఎండిపోయిన శుష్క రొట్టె అది దాన్నే పెట్టాడు, దాన్నే తిన్నాడు ఆయన. అంత నిష్ట కలిగి ఉన్నారు వాళ్ళు. ఏకమైన భోగబుద్ధి కూడా లేదు. అదేంటండి, భగవంతుని సేవకి భిక్ష చేసి భోగం పెట్టుకుంటూ మేము ఎంతో ప్రయత్నపూర్వకంగా భిక్ష చేసి కష్టపడి భోగం పెడుతున్నాం అనుకుంటూ ఉంటారు కొందరు. తప్పేమి కాదు, కానీ ఆ స్థాయి వేరు. ఎందుకంటే మనం దేవుడిని పెట్టుకున్నాం కాబట్టి మనం ఇవన్నీ చేయాలి. దేవుడే ప్రకట అయ్యాడు కాబట్టి దేవుడు చూసుకుంటాడు. అక్కడ తేడా అది. కేశవదాస్ అన్నారు బిలుచుకుండంలో హరిదేవుడు ప్రకటమైనప్పుడు, నేను రాధాకృష్ణ ఉపాసకుని నువ్వు ఒక్కడే ప్రకటమైతే రాధ లేకుండా నేను చూడనన్నాడు ఆయన. నీ గురించి మళ్ళీ నేను బెచ్చమెత్తలేనన్నాడు. నీకెందుకు,
నాలోనే రాధ ఉన్నది అని చెప్పి ఆయన వృత్తాంతం చెప్పి, నేను నైవేద్యానికి ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటా అన్నాడు. చూడండి ఎంత తేడా ఉన్నదో. వాళ్ళ దగ్గరికి కృష్ణుడు వచ్చాడు, వాళ్ళ చేత సేవలు అందుకున్నాడు. మాధవేంద్ర పురపాదుల దగ్గరికి, నీకు ఎదురు చూస్తున్నాను, నేను పలానా తోట ఉన్నాను, నన్ను వెలికి తీయి, నా సేవ చేయమన్నాడు. ఆయన దగ్గర గోచిపాతరాయుడు, ఆయన దగ్గర ఏమున్నది, ఆయన అవధూత. ఏ ధర్మంతుడైన వాడికి చెప్పచ్చుగా, ఆ సందర్భాలు ఉన్నాయి, ఆ సందర్భాలు లేకపోలేదు. కేశవదాస్ది ఆయన తర్వాత ఆ మందిరం కట్టడానికి ఎక్కడో రేపు పొద్దున ఒక ఆయన వస్తాడు అని ఆ స్వప్నంలో చెప్పాడు, ఆయన మందిరం కట్టేశాడు. కృష్ణుడు లీల కృష్ణుడు చూసుకుంటాడు. ఆ దివ్యమైన మందిరాలు ఆయన మందిరం కట్టించుకున్నాడు, ఆయనే పురమాయించుకున్నాడు. ఆయనకు అంత అవసరమా అండి? ఈయన ద్వారా ప్రేమసేవ స్వీకరిస్తున్నాడు, లోకానుగ్రహించుకొని 10 మందిరాలు కాబట్టి భోగాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ఆయనకి కేవలం ప్రేమ కావాలి. కానీ జనాల దగ్గర నుంచి ఎందుకు స్వీకరిస్తూ ఉంటాడు? వాళ్ళని అనుగ్రహించడం నిమిత్తం. వాళ్ళకి ఏమీ హృదయాన్ని ఇవ్వరు, వాళ్ళ ప్రేమనంతా కూడాను ప్రతిపుత్రాదులకు ఇస్తారు, దేవుడికి ఇవ్వరు. దేవుడి నుండి తాము కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ వస్తువులు స్వీకరించి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఆయన ప్రేమనివ్వడు, ఆయన భక్తినివ్వడు, ఆయన ప్రేమనివ్వడు, ఆయనకు దర్శనాన్ని ఇవ్వడు. వాళ్ళు విగ్రహంగా చూస్తూ ఉంటారు, విగ్రహంగా సేవ చేస్తూ ఉంటారు, మొక్కుకొని వెళ్తారు. భగవంతుడు దయామయుడు, కల్పతరువు, చింతామణి స్వరూపుడు. ఏం కోరుకుంటా ఆయన ఇస్తానని ఆయన చెప్పాడు, ఆయన ఇస్తాడు. ఏం కోరుకుంటానంటే ఆయన పాదపద్మం కాదు. భక్తుడు ఏం కోరుకోడు, భగవంతుని సేవ చేస్తుంటాడు. కానీ భగవంతుడి నుండి భగవద్ దర్శనం కూడా కోరుకోట భక్తుడు. ఒకవేళ నువ్వు దర్శనం నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నీ ప్రేమనివ్వు. నువ్వు దర్శనం ఇవ్వడానికి కూడాను నీకు నా వాడికి నువ్వు దర్శనం ఇవ్వలేకపోతున్నాను అంటే అలా నేను బాధపడలేను. నువ్వు బాధపడి నాకు దర్శనం ఇవ్వద్దు. నాకు కావాల్సింది నీ ప్రేమ. పోలే ప్రేమని నువ్వు ఇవ్వనేనంటే నాకు బృందావన వాసం కలచేయి. నాకు ప్రేమని కూడాను నేను ఇవ్వలేకపోయినా నాకు పోనీ నాకు బృందావన వాసం కలగచేయి. బృందావన వాసం కలగ చేయమంటే అర్థం ఏంటి? నీ ధామాన్ని ఆశ్రయించాను, నీ చరణముని ఆశ్రయించాను, నువ్వు తప్ప నాకు గత్యంతలేదు నేను అనుకున్నాను. నీ ఇష్టం, నువ్వు నాకు ప్రేమ ఇస్తావా లేదా అన్నది. నేను నీకు దాసుడను, నీకు నేను సర్వస్వాన్ని అర్పించిన వాడిని, నీకై నేను నా ఊరు నా వాడా వదిలేసి నీ చెంతకొచ్చాను. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. నువ్వు ఎక్కడి ఉంచుతావు, ఏముంచో నా సొత్తేమీ కాదు. దీని పట్ల నేను ఆలోచించడానికి, దీన్ని ఎలా పోషిస్తావు, దీనికి ఎలా నువ్వు నన్ను అనే ఆలోచన నాకెందుకు? నీకు విక్రయింపబడిన వాడిని, నీకు ఆత్మసమర్పణం చేసిన వాడిని. నువ్వే సర్వస్వం అనుకున్నాను. నీ ఇష్టం, నువ్వు ఇవ్వలేదన్నా ఆశ్రయివా పాదలతాం పినష్టమా మదర్శనాథ్ మర్మతాం కొరోతువా యథా తదావా వివదాతులంపడం మత్ ప్రాణనాథ జీవనాపరహ. నీట ముంచుతావో పాల ముంచుతావో, దగ్గర తీసుకుంటావో ఆనందం తీసుకుంటావో, లేకపోతే నన్ను తొన్ని అవతల పడేస్తావో, నువ్వు తప్ప నాకు గత్యంతరం లేదు. నీ నుండి నేనేమి కోరుకోను, కానీ నీ చరణముల్ని నేను ఆశ్రయించాను. నీ కాలు కంటుకున్న ధూళిగా నన్ను స్వీకరించు. నన్ను కడిగేసుకొని నా ధూళిని దూరం చేయకు, నన్ను దూరం చేయొద్దు. నువ్వు ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ ఆశ్రయం నాకు సర్వస్వం. నీ ఆశ్రయమే, నీ ధామాన్ని ఆశ్రయించాను, నువ్వు ఉన్నావని ఆశ్రయించాను. నేను నమ్మిన వాళ్ళు ఒమ్ము చేయవని నాకు తెలుసు. నువ్వే నాకు సర్వస్వం, నాకంటూ ఎవరూ లేరు. నేను నీవాడను, నువ్వు నావాడవు.
আত্মনিবেদন তুয়া পদে করি হইনু পরমা সুখী দুঃখ দূরে গেল চিন্তা না রহিল তোদিকে আনন্দ দেখি তোদিকে আনন্দ দেখি হইনু পরমা সুখী তোদিকে আনন্দ দেখি হইনু పరమా సుఖీ. వ్యక్తులుండాకుల వారు అద్భుతమైన గానాన్ని చేస్తారు. ఆత్మనివేదనం తుయాపదే కొరి, నీ పదవుల్లో నేను ఆత్మను సమర్పించాను. ఈ సొమ్మంతా నీది, దీనికి చలనం లేదు. ఇది పడి ఉన్న రాయి, నీ చంతముల దగ్గర పడి ఉన్న రాయి ఇది. ఇది ఎటు కదిలిస్తే, నువ్వు ఎలా వాడుకుంటే, ఎలా మలిస్తే, నాకంటూ స్వతంత్రత, నన్ను కొడుతున్నావని కానీ, నన్ను తిడుతున్నావని కానీ, నన్ను బాధిస్తున్నావని కానీ, ఎండకి వానకి వర్షానికి నేను తుడుస్తున్నాను కానీ, ఇది నీ వస్తువు. ఇవన్నీ నేను జడముగా పడి ఉన్న వ్యక్తిని, నా స్వతంత్రకి కోల్పోయాను, నీకు అర్పితమైపోయాను. నేను శిలగా నీ దగ్గర ఉండిపోయాను, ధూళిగా నీ దగ్గర ఉన్నాను. ధూళికి చలనం అంటూ ఏమీ లేదు, అది స్వతంత్రంగా అది కదలదు. ఈ రాయి స్వతంత్రంగా కదలదు. ఈ పాషాణుడు నీ చంతకి నీ చంతకు వచ్చాడు, నీ పాదములను ఆశ్రయించాడు. ఈ రాయిని నువ్వు ఎలా మలుస్తావో, శిలగా చేస్తావో, ప్రతిమగా చేస్తావో, నువ్వు దీన్ని ఎలా వాడుకుంటావో నీ ఇష్టం. ఆత్మనివేదం తుయా పదే కొరి హైను పరమా సుఖీ. నేను పూర్తిగా ఎంత ఫ్రీ అయిపోయానో నీకు ఆత్మసమర్పణ చేసి, ఎంతో భారాన్ని వదులుకున్నాను. ఇదివరకు నా నెత్తి మీద పెట్టుకున్నాను, బోలంత భారం ఉండేది. నీకు ఆత్మసమర్పణ చేసి చాలా ఫ్రీ బర్డ్ అయిపోయాను. నీకు సర్వస్వాన్ని నేను సమర్పించి, నాదంటూ లేకుండా, ఇదివరకు నా గురించి నేను ఆలోచించేవాడిని, నా మీద నేను అలా నా బతుకు అనుకునేవాడిని. ఇప్పుడు నాకు ఆ ఆలోచనే లేదు. ఎంతసేపు నా శరీర చింత, నా వారి యొక్క చింత, నేను పోగు చేసుకున్న వాటి మీద చింత, అవి పోతాయనే లోక హాని గురించి చింత, హృదయమంతా బరువుగా, హృదయమంతా భారంతో, తల మీద ఎంతో బరువుని సంసారాన్ని పెట్టుకున్నాను. వాడి చింత విడి చింత చేశాను. ఇపై నాకు ఏ చింతయో లేదు, నువ్వు ఒక్కడవే చింత. నా మనసులో నీకొక్కడికే స్థానం, నాకుంటూ ఎవరు లేరు. నేను పరమ సుఖాన్ని పొందాను, నలువైపులా కూడా ఆనందాన్ని పొందుతూ ఉన్నాను. చౌదుకే ఆనందోదేకి. నీకు ఆత్మసమర్పణ చేసిన తర్వాత నేను ఎంతో తేలికైపోయాను. నా మనసు ఎంతో తేలికైపోయింది. प्रभुदत्त गोवर्धन शिला गुंजहरे सेवी की अद्भुत सुखे अपना पासरे. రఘునాథ్ దాస్ కోసం అంతమైన ధనాన్ని పక్కన పడేసి ఒక రాయి పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. దాన్ని అభిషేకం చేస్తూ, దాన్ని సర్వస్వంగా స్వీకరించి దానిలో కృష్ణుని చూస్తున్నారు. గుంజామలని రాధారాణి స్వరూపంగా, గోవర్ధనుని కృష్ణుడిగా వాళ్ళు దర్శిస్తూ అభిషిక్తం చేస్తున్నారు కన్నీటి ధరల ద్వారా. సేవేకి అద్భుత సుఖే ఆపన పాసరే. తన బొళ్ళు మరిచి సేవ చేస్తూ ఉన్నాడు. అది ఎంతసేపు అభిషేకం పడుతుందో తెలియదు.
అసాత్విక వికారాన్ని పొంది ప్రేమ నేత్రములతో ప్రేమ జలములతో దాన్ని నేత్రజనములు దాని మీద పడకూడదు. కానీ మనం ఏడుస్తూ సేవ చేస్తూ ఉంటాం. ఆయన నేత్రజలం ద్వారా దాన్ని తడిపిస్తూ ఉన్నాడు. నువ్వు పుట్టిన నివేదన పెట్టాలా, నాలుగు పెట్టిన నివేదన పెట్టాలా, నాకెలా కుదురుతుంది, నేను పొద్దున తలకు స్నానం చేయలేను, నీ పుత్రుల పట్ల ఇవన్నీ లేవే, నువ్వు కుక్కను పంచుకున్నప్పుడు ఇవన్నీ కనపడలేదే, భగవంతుడు వచ్చేటప్పటికల్లా నీకు అంతా కూడా బరువుగా అనిపిస్తోంది. భగవంతుడు ఒక్కడే బరువు నీ ఇంట్లో. ఎవడో పోతే ఎవడో చెప్పాడు పూజారి నువ్వు పూజ చేయకూడదని, సంవత్సరం పాటు బంద్, ఎంతో హాయ్ ఏది పెడితే తినేయచ్చు. దేవుడు పెట్టాలంటే అలాగే ఉల్లిపాయ పెట్టకూడదు, అది పెట్టకూడదు అంటారు కదండి. నా గురించి ఏమో ఆయన నోరు కట్టుకోవాలా ఏంటి ఆయన గురించి? ఇప్పుడు పెట్టద్దన్నారుగా, నేనేదైనా తినేయచ్చు. మనం ఎలా బతుకుతున్నామో అర్థం చేసుకోండి. ఆయనకి బతకనప్పుడు ఆయన నిన్నెందుకు అనుగ్రహిస్తాడు? కనీసం మనకు ఆచరణ లేనప్పుడు ఆయన మీద ప్రయాణప్పుడు ఆయన పెట్టందు నువ్వు ఎలా తినగలుగుతావు? భర్తకి ఇష్టం లేనిదే భార్య తినదు, చేయదు, తను వేరేవాడు చేసుకొని తింటుందా? భగవంతుడు అంటావు, ప్రేమ అంటావు, భక్తి అంటావు. ఆయన పెట్టింది నువ్వు తినడానికి నీకు రోగం ఏమండి? దివానిసి నాజానయే శ్రీనామగ్రహణే నేత్రే నిద్రానాయ అశ్రుధారాదునయనే. భవనామం చేసినప్పుడు పొగలా, ఇది రాత్రా, ఇది మధ్యాహ్నమా, ఇది సాయంత్రమా అని తెలవట్లేదు. ఆ నామానందంలో, నామ ప్రేమలో, నామస్మరణంలో, నామకీర్తనలో, నామ జపంలో కళ్ళకి నిద్ర రావట్లేదు, కంటికి నిద్ర రావట్లేదు, కళ్ళమడి నిరంతరం అశ్రుధారలు నామం చేస్తూ. దాస గోస్వామిరు చేష్టా భుజితే కే పారే సదా మగ్న రాధాకృష్ణ చైతన్య విహారే విహారే. దాసగోస్వామి యొక్క చేష్ట ఎవరికి తెలుస్తుంది? ఎల్లప్పుడూ రాధాకృష్ణుల చైతన్య మహాప్రభు ఆయన హృదయంలో విహరిస్తూ ఉండేవారు. ఎప్పుడు దాంట్లో ఆ లీలలో మగ్నుడు, ఆయన చింతనలో మగ్నుడు. నిర్జనే బుసియా కోరే గ్రంథాను శీలన్ హేనకాళీ శ్రీనివాసాచార్యరు గ్రమన్. వైష్ణవుడు పరమ ఏకాంతుడైపోతాడు. ఎంతవరకు జనాలతో సాంగత్యం పెంచుకుంటూ ఉంటామో ఎంతవరకు వాళ్ళతో మనం పరిచయాన్ని పెంచుకుంటూ ఉంటామో అంతవరకు కృష్ణుడు దూరం అయిపోతూ ఉంటాం. ఎందుకు అయిపోతూ ఉంటాం? మన మనుషులతోనే కాదు, ఏదైనా ఒక వస్తువునే మనం చూసామనుకోండి, కళ్ళల్లో అది మెదులుతూ ఉంటుంది. కానీ కృష్ణుడు ఇంతసేపు నా జపం చేసినప్పుడు, కృష్ణుడిని మనం స్మరించినప్పుడు, పూజ చేసినప్పుడు కృష్ణుడు మెదలడు. కానీ ఆ జనాలో లేకపోతే ఏదైనా సెల్ ఫోన్లో చూసిన వ్యక్తిలో అది హఠాత్తుగా స్మరణకు వస్తుంది. ఆ కాసేపు, ఆ 5 నిమిషాలు చూసింది, ఇంతసేపు చూసింది కృష్ణుడు గుర్తు రావట్లేదు. జనాలు గుర్తుపెట్టుకుంటే కృష్ణుడిని గుర్తుపెట్టుకోలేం. జనాలతో లోక వ్యవహారం చేయాలి, అంతవరకే. వాళ్ళందరూ వ్యవహారికమైన ప్రేమని, వ్యవహారికమైన ఆచరణని చూపించాలి. వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చుకోకూడదు. మనసుని, హృదయాన్ని కృష్ణునికి మాత్రమే అర్పించాలి.
ఏకాంతుడు కావాలంటే లోక సంగ్రహం, లోక లోకం నుండి దూరంగా ఉండాలి. మీరాబాయి కూడా మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? నాలుగు, విషయభోగ చింత, నిద్రలో తోడడం, ఆస్పరిహాస నవ్వులాట, జగజ్జనుల పట్ల ప్రీతి, వాళ్ళందరితో పిచ్చపాటి మాట్లాడడం, ఇది భగవద్గీతలో వ్యాఘాతం వల్ల చెబుతుంది మన మీరాబాయి. కొందరు ఉంటారు, నేను మాట్లాడను కానీ అన్నిటితోనూ నేను ఉంటాను, నేను వింటాను కానీ నేను మాట్లాడను, లేకపోతే నేను ఉంటుంది కానీ నేను ఎవరితో సంబంధం పెట్టుగాను. నువ్వు అసలు ఆ ఫోన్ నెంబర్ తీసుకోవడమే మాటమే, నువ్వు వినడమే తప్పు, అది కూడా సాంగత్యమే. టీవీలో నేను చూస్తున్నాను, నా కళ్ళు దానికి అంకితం అయిపోతూనే నాకేమో కృష్ణస్మరణ చేసినప్పుడు ఇది గుర్తొస్తుంది కానీ కృష్ణుడు రాడు. పెద్దలు టీవీలు రేడియోలు కూడా వినొద్దని చెప్తూ ఉన్నారు, పేపర్లు చూడొద్దన్నారు. గ్రామ్య కథ నాసునివే నా బులివే అన్నారు మహాప్రభు. లోకాభిరాయణాన్ని వినొద్దు, చెప్పొద్దు, మాట్లాడద్దు. లోకంలోనే ఉండాలి కానీ వాటి పట్ల ఎలాంటి ఆలోచనలు ఉండడానికి వీలేదు. అవి చెప్పడం దోషం, వినడం దోషం, చూడడం దోషం. అది భగవంతుని భజనకు దూరం అయిపోతుంది. భక్తులతో వ్యవహారం ఎంతవరకు అంతవరకు. విషయభోగముల చెంత భగవద్గీతకు ఆటంకం కలుగుతుంది. విషయాలతో సంసర్గం, విషయములతో సంసర్గం ఉన్న ఇబ్బంది లేదు, కానీ విషయాలతో సంసర్గం చాలా తొందరగా మనం మార్చేస్తుంది. ఎక్కువ నిద్రపోయేవాడు, ఎక్కువ తినేవాడు ఎక్కువ నిద్రపోతాడు. శరీరాన్ని మేపాలి, శరీరానికి సౌఖ్యం ఇవ్వాలి అనుకున్నవాడు నిద్రపోతూ ఉంటాడు, తింటూ ఉంటాడు. భగవంతుడితో బతకాలి, భగవంతుడితో నడవాలి, భగవంతుడికై జీవించాలి. తనకై జీవించకూడదు, తనకై తినకూడదు. నవ్వులాట, నవ్వుల జీవితం. అలానే జగద్వ్యక్తుల పట్ల ప్రీతి కలిగి ఉండడం. ప్రీతి బాహ్యమైన వ్యవహారకమంలో ఎలా మర్యాద ఇవ్వాలి, ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవాలో చేస్తాం. దదాతి ప్రతిగృహ్ణాతి కొంతవరకు. భగవద్భక్తికి అనుకూలుడు అనే భావంలో. వాళ్ళతో మాట్లాడాలంటే అర్థం, నన్ను మాట్లాడుతుంటే 3 మాటలు మళ్ళీ కొలుస్తాయి. భగవద్గీతలో ఇవన్నీ కూడాను చాలా టిప్స్ చెప్తోంది మనకి మీరాబాయి. ఏకాంతుడు అయిపోతాడు. ఎప్పుడైతే కృష్ణుడే కావాలనుకున్నవాడు మనకు భక్తుల యొక్క చరిత్రలో మనకు కనబడుతుండే, సమాజంలోనే ఉంటాడు, ఏకాంతుడు అయిపోతాడు. ప్రభుపాదుల వారు మాయాపురంలో, మరి మాయాపురం ఇప్పటికే అదొక పల్లెటూరుగా కనబడుతుంది. ఆనాటి కాలంలో గదిలో కూర్చొని తలుపులు వేసేసి కిటికీలు కూడా వేసేసి జపం చేసేవారు. జనసంచారమే లేదు ఆనాడు. ఈనాడే తక్కువ, ఆనాడు అసలు లేదు.
తలుపులు వేసేసి కిటికీలు కూడా వేసుకోవడం గాలి తగలాలిగా. పొగలేదు, వర్షాకాలమైన, ఎండాకాలమైన, వానాకాలమైనా తలుపులు వేసేసుకునేవారు, కూర్చొని జపం చేసేవారు. భక్తులుండకులు వారు గోధుమల్లో తలుపులు కిటికీలు వేసుకొని ఏకాంతంగా జపం చేసుకునేవారు, గ్రంథరచన చేసేవారు. మధుకరి తీసుకునేవారు. పరమ ఏకాంతలు అయిపోయారు. వాళ్ళకి తెలుసు జనసాంగత్యం గురించి, ఎంతోమంది తెలుసు, వాళ్ళతో పుసుకోవాలా. ఆయన బాగా చదువుకున్నవారు, ఆయన ఉద్యోగం చేసేవారు, ఎంతోమంది పరిచయాలు ఉంటాయి. నా గురువర్యులు ఆయన 150 దేశాలు ఎన్నోసార్లు వెళ్ళి వచ్చారు. ఎంతోమందితో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం. అండర్గ్రౌండ్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన అండర్గ్రౌండ్ సూర్యచంద్రులను చూడకుండా తపస్సు చేసుకున్నారు. బ్రతంలో ఎవరికి దాని ఐడెంటిటీ లేకుండా చేసుకున్నారు. తన ఐడెంటిటీ ఏమి లేదు. నేను కృష్ణుడికి దాసుడను, కృష్ణుడు ఒక్కడే కావాలి. ఎంతోమంది పెద్ద పెద్ద హేమహేమీలు, రాజులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు, అధ్యక్షులు, దేశాధ్యక్షులు లాంటి వాళ్ళతో ఆయనకి పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. అవన్నీ అడ్డుపెట్టుకొనేమి ఆయన ఇవేవో కోరుకోలేదు, ఇవేవో పొందలేదు. పరమ ఏకాంతులు అయిపోయారు. ఏకాంతంగా భజన కుటీరు పెట్టుకొని అండర్గ్రౌండ్లో ఆయన తపస్సు చేసుకున్నారు. మళ్ళీ కృష్ణుడే కావాలి, ఇంకేం అక్కర్లేదు. ఆ లోక వ్యవహారంలో హాయ్ హాయ్. వాళ్ళ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? కృష్ణుడు తప్ప. వైష్ణవుడు తప్ప. వైష్ణవ సాంగత్యం అని మళ్ళీ దుస్సాంగత్యం అయిపోతూ ఉంటుంది ఒకప్పుడు. భక్తులుంటాకులు వారు అంటారు, నువ్వు ఒకడికి భోజనం పెట్టావు, 2 భోజనం పెట్టావు, ఓకే. నువ్వు 100 మందికి పిల్లడంలో నువ్వు వైష్ణవ సేవ కాదు, అది ఆర్భాటం. నువ్వు 100 మంది వైష్ణవులు పిలిచి చేసేది అది ఉత్సవం, అది ఆర్భాటం, అది కేవలం ప్రతిష్టకు కారణమవుతుంది. నువ్వు ప్రేమగా ఒకరినిద్దరిని పిలిచావు, ఆగంతుకుడు ఎవరు వచ్చారు, అతిథి వచ్చారు, నువ్వు సేవ చేసి బాగుంది. అబ్బో ఆయనకు 100 మందికి భోజనం పెట్టారండి, వైష్ణవ సేవ చేశారు, ఉంగరాలు ఇచ్చారు, బొంగరాలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, పంచపక్ష పురాణాలు పెట్టారు, చెప్పుకోవాలి అలా నా గురించి. ఆ వైష్ణవ సేవ అయినప్పుడు ఏమైంది? అది భక్తులుంటాకులు వారు ఈ విషయం గురించి చెప్తారు. అందులోనే ఎన్నో మర్మములు ఉన్నాయి, మనకు తెలియవు. వాళ్ళ జపమాలు తీసుకున్న తర్వాత జపం వీధిలో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. భగవద్గీతం లేదు కానీ ఇతర కలుమొక్కలు పెరిగిపోతూ ఉంటాయి. మనకు తెలియకుండానే అవి భక్తి అనుకుంటూ ఉంటాం. నిర్జనే బొసియా కోరే గ్రంథానుశీలన్. నిర్జనంగా కూర్చొని ఆయన గ్రంథాశీలనం చేస్తున్నారట. హీనకాలే శ్రీనివాసాచార్య గమన్. ఆ టైంలో శ్రీనివాస వారు అక్కడికి ఎగుదించారు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నామ్నామకారి బహుదాని సర్వశక్తి తత్రార్పితా నియమితస్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్మమాపి దుర్దైవమీదృశమిహా జనినానురాగః. నేను ప్రథమ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. శిష్టాష్టకం 2వ శ్లోకంలో భక్తులుంటాకులు వారు ఈ శ్లోకానికి అర్థాన్ని వారు ఏ విధంగా రాశారో మనం ఆలోచన చేద్దాం. తుహు దయాసాగర తారయితే ప్రాణి నాము అనేక తువా శిఖాలి అని. తుహు అంటే నీవు. నీవు అనేది చాలా దగ్గరగా మాట్లాడడం. మనం ఎవరిని నీవు అంటాం, మీరు అని అన్నాం. నీవు అండంలో
కృష్ణుని చాలా దగ్గరగా స్వీకరించడం అనమాట. తనవాడిగా దయాసాగరుడివి. తారాయితే ప్రాణుల్ని తరింపు చేయడం గురించి. నామం అనేక తువా శిఖావులి అని, నువ్వు అనేక నామాలను ప్రకటించి అనేక నామాల ద్వారా వాళ్ళని తరింపచేయడానికి నువ్వు అనేక నామాలని ప్రకటించావు. నువ్వు చాలా దయతో ఎన్నో నామాల్ని నువ్వు నువ్వు తీసుకువైకుంఠ నామం అది అక్కడి నుంచి ఇక్కడ ప్రకటింపజేశావు. సకల శకతి దే నామే తోహార్ గ్రహణే రాకలి నహి కాల విచార. నువ్వేం చెప్పావు? సకల శక్తులు కూడాను నామంలో ఉన్నాయి. నువ్వు నామంలో సకల శక్తుల్ని కూడా ఉంచావు. గ్రహణే రాకలి నహి కాల విచార, నామం చేయడానికి ఎలాంటి కాలము కానీ ఎలాంటి నియమ నిబంధనలు నువ్వు పెట్టలేదు. నువ్వు సర్వకాల సర్వస్థలను నామం చేయవచ్చు అని నామాన్ని లోకంలో నువ్వు ప్రకటించావు. భగవన్నామాన్ని, నీ నామాన్ని నువ్వు నీ లోకం నుండి ఈ లోకంలోకి ప్రకటింపజేశావు. నామము శ్రీనామ చింతామణి తుహారి సమాన. నామం అనేది చింతామణి స్వరూపం, నీకు లాంటిదే. తుహారి సమాన, నీతో సమానమైనది. నువ్వు నీ నామము వేరు కాదు. నువ్వు చింతామణి స్వరూపుడు. చింతామణి అంటే ఏది స్మరిస్తే అది దాన్ని నువ్వు కలగజేస్తావు. అలాగే నామం కూడాను ఏమి కోరుకొని నామం చేస్తే ఆ నామం కూడాను దానిలో సిద్ధింపజేసావు. నామం చేసే వాళ్ళందరూ కూడాను ఆ కోరికల్ని నువ్వు కలుగుతాయని చెప్పి ఆ నామాన్ని నాకు ఇక్కడ ప్రసాదించావు. విశ్వే బిలావులి కరుణా నిధానం. నువ్వు విశ్వమంతా కూడాను వ్యాప్తి చేసావు, అది నీ యొక్క కరుణా నిధానం. ఆ నామము సర్వత్రా కూడాను వ్యాపించి ఉన్నది, నీ యొక్క కరుణ రూపమైన నామం. తువా దయా ఐచన పరమ ఉదార్ అతిశయ మందనాద భాగ్యమార్. నీ యొక్క దయ తుయా దయ, నీ యొక్క దయ ఐచన పరమ, ఈ విధంగా పరమ ఉదారమైనది. అధికార అనధికార యోగ్యత అయోగ్యత కాల అకాల శుభకాల పుణ్యకాల ఈ కాల విచారం లేకుండా సర్వకాల సర్వస్వ పవిత్ర అపవిత్ర అన్ని కాలంలోనూ నువ్వు నోటితో నామం చెయ్యి అని ఉదాహరణ చూపించి నువ్వు ఈ లోకానికి ప్రకటింపజేశావు. అతిశయ మందనాథ్ భాగ్యమార్. నేను అత్యంత మందభాగ్యుడను. నాథ, నేను అత్యంత మందభాగ్యుడను. అంత నువ్వు వెసులుబాటు చూపించి నామం చేయమన్నా నువ్వు నోట్లో మించుతా నామం రావట్లేదు. నాహి జనమల నామే అనురాగమోర. నాహి జన్మించట్లేదు. నామే అనురాగం, నాకు నీ నామందు అనురాగం కలగట్లేదు. ఏదో అది ఆలోచిస్తూ మాట్లాడుతుంది తప్ప కానీ కూర్చొని నామం చేయవచ్చు కదా, పడుకొని నామం చేయవచ్చు, వెళుతూ నడుస్తూ నామం చేయవచ్చు, తింటూ నామం చేయవచ్చు అన్నావు కదా. అపిత్రావస్థలో కూడాను నువ్వు మలమూత్ర త్యాగం చేసేటప్పుడు కూడా నామం చేయడానికి అభ్యంతరం లేదన్నావు కదా. అపిత్రావస్థలో అశుచి అవస్థలో జాతాశౌచ మృతాశౌచ అవస్థలో కూడా భగవన్నామం చేయొచ్చు అన్నావు. దేనికి అడ్డు చెప్పలేదు, ఏమి చెప్పడు. కానీ నా దుర్భాగ్యం, నేను నామం రావట్లేదు. మిగతావి చేయలేకపోతున్నావు అనేది వంకట్టుకోవచ్చు. వంకట్టకుండా చేసావు నామం, అయినా నా దుర్భాగ్యం, నేను నామం చేయలేకపోతున్నా. అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఎరా అది ఎందుకు చేయలేదంటే ఏదో వంక చెప్పతావు. నామం చేయట్లేదు ఎందుకురా, నామం చేయి నోడుతో అంటే దాని వంక చెప్పడానికి ఏం లేదు. అంత విసురువాడిచ్చావు. నామం ద్వారా నేను తరించే విధానాన్ని నువ్వు చూపించావు. కానీ నాకు అనురాగం లేదు, నేను మందభాగ్యుడను అంటూ భక్తి వినోద ఠాకూర్లు చిత్త దుఃఖే విభోరం, ఆ దుఃఖంతో విభోరుడై ఆయన చిత్తము విలపిస్తూ ఉన్నది అంటూ భక్తి వినోద ఠాకూర్ల వారు గానాన్ని రచించారు.
राधा स्नाता विभूषिता राधां स्नात विभूषितां व्रजपयाहूतां सखीभिः प्रकेतद्गेभितानपाकरचनां कृष्णावशेषासनां कृष्णं बुद्धमाप्तदेनुसदनं निर्योणगोदोहनं सुस्नातं कृतवोजनं सहचरयतां च ततं चाश्रये राधा स्नात विभूषिता श्रियासोदसमाहूता सखी संगे तद्गृहे गमाना तथा पाकविरचन श्रीकृष्णावशेषासन मध्ये मध्ये दुहारो मिलाना कृष्ण निद्रापुरी हरि गोष्ठे गोदोहना कोरी स्नानासन सहचर संगे ये लीला चिंता करो नाम प्रेमे गरो गरो प्रते भक्त जन संगे रंगे ये लीला चिंतवार करो संकीर्तन अचिरे पाइवे तुम्हें भाव उद्दीपन हरिहराय नमः कृष्णाय यादवाय नमः यादवाय माधवाय केशवाय नमः गोपाल गोविंद राम श्री मधुसूदन गिरिधारी गोपीनाथ मदना मोहन श्री चैतन्य नित्यानंद श्री अद्वैत सीता हरे गुरु वैष्णव भागवत गीता जय रूप सनातन भट्ट रघुनाथ श्री जीव गोपाल भट्ट दास रघुनाथ ए चय घोषाय कुरु चरणा वंदन जहाँ होते विघ्ननाश विष्ट पुराण ए चय गोसाई जार मुतारो दास तास बार पदरेणु मोरु पंचोग्रास तादेर चरण सेवी भक्त सनिवास जन्म जन्म होय अभिलाष ए चय गोसाई जबे ब्रज कैलन वास राधा कृष्ण नित्य लीला कुरले प्रकाश मनेर आनंदे बोलो हरि भज वृंदावन श्री गुरु वैष्णव पदे मजैयामोन श्री गुरु वैष्णव पाद पद्म कुरियास नाम संकीर्तन कहे नरोत्तम दास हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा राधा दामोदरा जय राधे जय राधे जय राधे जय राधे तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल तय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल।